నిర్మాతగా ఈ మధ్య అసలు మీరు అస్త్ర సన్యాసం చేసి అసలు సినిమా వాసనే చూడకుండా అలా ఎలా ఉండగలుగుతున్నారు? అలా ఉండడానికి గల కారణం ఏంటి? నిర్మాణం వైపు అసలు నిర్మాణ రంగం వైపు మళ్ళీ అడుగు పెట్టలేదు ఎందుచేత? ఎంతమంది మీరు ఆలోచించండి, ఎంతమంది ప్రొడ్యూసర్లకి అసలు ఫ్రేమ్లన్నీ దగ్గర నుంచి అసలు మనకి పాత రోజుల్లో ఇవన్నీ నేర్పించేవాళ్ళు. అవును, కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ఏం కావాలనేది ఇవాళ ఏ ప్రొడ్యూసర్కి తెలుసా? కామన్ మ్యాన్కి దూరం అయిపోతున్నారు కదా. ఇవాళ మల్టీప్లెక్స్ కానివ్వండి ఏదైనా వస్తే 2000 రూపాయలు అవుతుంది మినిమం. ఒక ఫ్యామిలీ వెళ్తే 2000 మినిమం. అదే నువ్వు ఇప్పుడు 1000 రూపాయలు చొప్పున ఇస్తే 5000 అవుతుంది. 800 1000 రూపాయలు. ఇంకా వాడి బడ్జెట్ అంతా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చే సినిమాలు ఏమైపోతాయి? ఆ రోజుల్లో ప్రతిదానికి ఒక మెసేజ్ కూడా ఉంటుంది. ఒక క్యారెక్టర్ సినిమా చేస్తే ఒక మెసేజ్ ఉంటుంది. ఇవాళ ఏం తీస్తున్నాం మెసేజ్ మనం? మీకు తెలీదా, దిల్ రాజు గారికి చాలా మంది దిల్ రాజు గారు ఈ సినిమా చేసేటప్పుడు వద్దని చెప్పారు. ఈ సినిమా పోతుంది చాలా ఇదే మొత్తం ఎవరో చెప్పకూడదా మహానుభావుడు? అందరూ ఇండస్ట్రీ వెళ్ళి అందరూ సంప్రదిస్తారు. మీరే ఇంట్రడ్యూస్ చేశారు. అసలు ప్రభాస్ ఎవరో కూడా ఇండస్ట్రీకి తెలియదు. ఆ రోజున మీరే బయటకు తీసుకొచ్చి ఈశ్వర్ సినిమా చేశారు. కానీ నాకు ప్రభాస్కి నాకు 4వ సినిమా చేయాలి. మేము మాట్లాడుకున్న ప్రకారం 4th సినిమా చేద్దాం అనుకున్నాం. బట్ నేను ఏ రోజు అడగల. కానీ కనీసం అడుగుంటే ఆలోచించేవాడినేమో, అది కూడా లేదు. ఇప్పుడు అసలు ఆలోచించ లాస్ట్ క్వార్టర్ ఆఫ్ హిజ్ లైఫ్ అంటే ట్యాంక్ బండ్ మీద జరిగిన ఇన్సిడెంట్ దగ్గర నుంచి లక్ష్మీపార్వతి అనే ఒక ఆవిడ ఆయన జీవితంలో ప్రవేశించిన తర్వాత ఆయన జీవితం కంప్లీట్గా లా డిక్లైన్లోకి వెళ్ళిపోయి ఈ డిసప్పియర్డ్ ఫ్రమ్ ది వరల్డ్. అసలు ఆ పార్ట్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు సార్? ఎవరు ఈవిడ? ఈ లాస్ట్లో ఆయన పదవి పోయినాక తీసుకెళ్ళి పూజలు చేయించి ఇది అవి కూడా చేసాం మేము. రామారావు గారిని తీసుకెళ్ళి మేము రామారావు గారు లక్ష్మీపార్వతి గారు వీళ్ళు వచ్చి నీచ భంగ రాజయోగం ఈమెకి, ఆయనకి నీచ చండాల యోగం ఈయన చెప్పారు. గురువు గారు 1 వీక్ ముందర వెళ్ళినప్పుడు దూరం పెట్టమని చెప్పారు. అంటే కలిసి ఉండి ఆయనకు అయిపోయింది, పీరియడ్ అయిపోయింది, ఆయనకి అయిపోయింది, ఇంక అయిపోయింది. సో ఏం చేయాలి? ట్యాంక్ బండికి వచ్చారు. అదే రోజు నేను వెళ్ళాను, నేను నాగేశ్వరరావు గారు అందరు చాలా మంది వెళ్ళారు దానికి దీనికి ట్యాంక్ బండి దగ్గర. ఆయన గురువుగారు వచ్చారు. ఆత్మ అదే చూసి చాలా క్షోభపడ్డారు. రామారావు అభిమానులు, నందమూరి అభిమానులు ఆత్మని చూసారండి శివానందమూర్తి గారు? చూసారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు వచ్చి సినిమా ఇండస్ట్రీలో ఒకరినొకరు తిట్టుకుని అవన్నీ కూడా కేసుల కింద తయారై ఫైనల్గా ఇప్పుడు పోసాన్ మురళి లాంటి. నిజంగా మీరు టాపిక్ ఎత్తారు. నేను చాలాసార్లు చూసి పోసాన్ గారి ఇష్యూని నాకు కోపం వచ్చింది. ఆయన సంబంధం లేకుండా అలా మాట్లాడుతుంటే ఎందుకయ్యా నీకెందుకు మానేవయ్యా అని చెప్దామని. ఇప్పుడు మళ్ళీ నాకు సంబంధం లేదు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడించారని చెప్పి ఇప్పుడు కొత్త వెర్షన్ విలువ పోతుంది కదా సార్, మీ క్యారెక్టర్ పోతుంది కదా. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఎన్నిటికో స్పెషల్ టచ్ అని చెప్తుంటాం సందర్భానుసారంగా. కానీ ఇప్పుడు నిజంగా ఈ కార్యక్రమంలో మనతో పాటు ఈ స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ నిజంగా 100% ఏ స్పెషల్ గెస్ట్. ఎందుకంటే ఆయన నిర్మాత, నటుడు, స్పిరిచువలిస్ట్ అండ్ బిజినెస్ మ్యాగ్నెట్. ఆయన లేని రంగం లేదండి రాజకీయాల్లో కూడా. ఆయనదైన ప్రాతినిధ్యం, ఆయన తాలూకా గైడెన్స్ అన్ని చాలా చోట్ల ఆయన పేరు చాలా ప్రముఖంగా వినిపించే ఆ వ్యక్తి మరెవరో కాదు, అశోక్ కుమార్ గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయనకి సాదరంగా స్వాగతం కలుపుదాం. సార్ వెల్కమ్. నమస్కారం. మిమ్మల్ని పిలిచి స్టూడియోలో కూర్చునేటప్పుడు ఒక జర్నలిస్ట్గా నాకు మిమ్మల్ని నిర్మాతగా ఇంటర్వ్యూ చేయాలా, నటుడుగా చేయాలా, ఒక స్పిరిచువలిస్ట్గా చేయాలా, లేకపోతే రాజకీయ రంగంలో ఎంతో మందికి వెనకాతలు ఉండి ఒక గైడెన్స్ ఇచ్చి ఒక ఆలోచన, గైడెన్స్ అంటే ఒక ఆలోచన, ఒక విధి విధానం అన్న వాటి మీద గైడెన్స్ ఇచ్చే ఒక వ్యక్తిగా కూడా మిమ్మల్ని నాకు బాగా తెలుసు. కానీ నా ప్రధానమైన ఇదేంటంటే మీరు సినిమా పరిశ్రమకి రావడమే నిర్మాతగా వచ్చారు. అంటే అంతకుముందు డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ అన్నీ ఉన్నాయి మీకు.
కానీ మీరు ప్రముఖంగా వార్తల్లోకి వచ్చింది మొట్టమొదటిసారి ఒక నిర్మాతగా బయటకు వచ్చారు. చాలా మంచి సినిమాలు తీశారు. కానీ నిర్మాతగా ఈ మధ్య అసలు మీరు అస్త్ర సన్యాసం చేసి అసలు సినిమా వాసనే చూడకుండా అలా ఎలా ఉండగలుగుతున్నారు? అలా ఉండడానికి గల కారణం ఏంటి? నిర్మాణం వైపు, అసలు నిర్మాణ రంగం వైపు మళ్ళీ అడుగు పెట్టలేదు మీరు, ఎందుచేత? అందరికీ నమస్కారం అండి. అంటే చాలా రైట్ క్వశ్చన్ అడిగారు. నిజంగా నేను యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఉండాలని కోరుకునేవాడిని. ఎప్పుడు నటన వైపు నాకు ఎప్పుడు ఆసక్తి లేదు. కానీ ఒకరోజు అనుకోని పరిస్థితుల్లో నేను కోడి రామకృష్ణ గారు నా సినిమాలో యాక్ట్ చేయమని అడిగినప్పుడు ఆయన, నువ్వు నా సినిమాలో యాక్ట్ చేస్తేనే నీతో యాక్ట్ చేస్తానని అడిగారు. అంటే నా పని గడిపించుకునే దానికోసం సరే సరే నేను చేస్తానని చెప్పి ఆ పని ఫినిష్ చేశాను చెవులో పూ టైంలో. తర్వాత నేను అనుకోకుండా ఆర్టిస్ట్గా ఆయన ఇంట్రడ్యూస్ చేయటం, పాపులారిటీ రావటం, కొంతకాలానికి అది నాకు బ్రెడ్ అండ్ బటర్గా అయింది. ఫస్ట్లో లేదు, నేను దెబ్బతిన్న తర్వాత సినిమాల్లోకి రావటం వల్ల ఇది కూడా అంటే అంత టైట్ పొజిషన్లో కూడా ఆ సినిమాలోదే నా జీవనాధారం కూడా అయిన రోజులు ఉంటాయి. అవి నేను ఇవాళ నాకు అవి ఏం లేవు అని చెప్తే నా అంత పిచ్చాడు ఎవడు ఉండడు. ఎందుకంటే నేను ఎప్పుడు నా అంతరాత్మకి ఆన్సరబుల్. ఏదో మీరు అడిగారు, మైక్ ఉంది, జనం చూస్తారు అనే ఉద్దేశంతో నేను ఏదో చెప్దామంటే అది మనస్సాక్షిని చంపుకుని మాట్లాడలేదు. అది మాట్లాడేది నేను పడ్డ కష్టమైనా సుఖమైనా ఏదైనా సరే అది ధైర్యంగా చెప్పుకోగలను. ఇవాళ ఏదో నేను చాలా సుఖంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నానంటే అలా కాదు. నేను పడ్డ కష్టం నాకు గుర్తుంటేనే నేను ఇవాళ ఇలా ఉన్నానంటే కారణం అది. అటు చూశాను, ఇటు మనుషుల్ని కూడా నేను ఏ రోజు కూడా మనిషిని మనిషిగా చూశాను తప్పితే అవతల వాళ్ళకి ఉందా లేదా అనేది కాదు. నా దృష్టిలో అతను మనతో పాటు ఈక్వల్ అంతే. అతను వాళ్ళ ప్రొఫెషన్లో ఉంటారు, నేను నా ప్రొఫెషన్లో ఉంటాను తప్పితే ఏమీ కాదు. ఆయన సక్సెస్ ఉందో, ఆయన దగ్గర డబ్బు ఉందో లేదో అనేది నాకు ఇమ్మెటీరియల్, సంబంధం లేదు, నాకు తెలుసండి. నేను అందుకని అందరితో అందే ప్రేమగా ఉంటా. నాతో చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ అంటే ఫస్ట్ టు 5th స్టాండర్డ్ 7th స్టాండర్డ్ దాకా చీరాల స్కూల్లో చదివిన రోజున స్నేహితులు ఇవాళకి కూడా నాకున్నారు. చీరాల్లో ఒక అతను ఉంటాడు, ముస్లిం కుర్రాడు, షోడా బడ్డీ, నాతో చదువుకున్న కుర్రాడు. ఎప్పుడైనా కనపడితే నేను అటు వెళ్తే మాట్లాడాడు. అంటే ఆ రోజు స్నేహంలో అవి చూడలేదు కదా మన స్నేహం. ఇవాళ నువ్వు ఏ పొజిషన్కి వెళ్తే ఇది మన శాశ్వతమా? మనం రావటమే ఇది ఒట్టి చేతులతో వచ్చాం, ఒట్టి చేతులతో వెళ్తాం. ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమీ లేవు. ఈ బాదరి బందీలు మనం పుట్టిన ప్లేస్ని బట్టి వస్తాయి తప్పితే అవి మళ్ళీ పిడకలతో వెళ్ళిపోతాయి. కాబట్టి అది మనకి ఏది అడ్డుగోలు కాదు. మన స్నేహం కలిసామంటే గత జన్మలో ఉన్న ఏదో ఒక బాండ్ వల్ల కలిసాం. ఎగ్జాక్ట్లీ. సో అందువలన ఇది అయింది. నటుడు అనే ఒక టైంలో నాకు నటన అన్నదే నాకు ఒక బ్రెడ్ అండ్ బటర్ అన్న మాట అన్నారు. అవును 100%. ఏది అప్పుడు నేను ఎంతో బ్యాడ్ పొజిషన్ లో ఉన్నప్పుడు, అంటే సినిమా చెవులో పువ్వు ఫెయిల్ అయింది, తర్వాత ఇండస్ట్రీలో లాస్ పడ్డప్పుడు కూడా తర్వాత చెవులో పువ్వు ముందు సక్సెస్ఫుల్ సినిమాలు తీసినా కూడా నాకు మనీ అనేది నిలబడలా. ఈ సినిమా తర్వాత చాలా బ్యాడ్ అయింది. ఉన్న కార్లన్నీ అమ్మేశాను, ఏమీ లేదు. ఆ టఫ్ టైంలో ఇది నాకున్న మొహాటం ఎక్కువ, అభిమానం ఎక్కువ. అప్పుడు ఈ సినిమాలో క్యారెక్టర్ వచ్చింది. అది నాకు కొంతకాలం బ్రెడ్ అండ్ బటర్గా ఉపయోగపడ్డా కూడా నేను అనుకునేవాడిని అడిగేదానికి, ప్రొడ్యూసర్ని అడిగేదానికి మొహాట పడేవాడిని. మీరు ప్రొడ్యూసర్ కదా కాబట్టి ఏమి ఇస్తారు అని కూడా అడిగాను. వాళ్ళే ఇస్తారని, కొంతమంది ఇచ్చేవాళ్ళు కాదు. ఇవ్వకపోయినా నేను ఏం మొహాట పడిపోయేవాడిని. అంటే వాళ్ళకి ఏం కష్టాలు ఉన్నాయో వాళ్ళ పాయింట్లో ఆలోచించేవాళ్ళం. అలా వాళ్ళు ఏమి ఇస్తే అది నాకు ఇది లేదు, డిమాండ్ అనేది లేదు. వాళ్ళు రమ్మంటే చేయమంటే చేసే వాళ్ళు ఎంత వేసారంటే సరే అనేవాడిని. అది కొంతకాలం గడిచింది. కానీ నాకు ఎప్పుడు కూడా ఆర్టిస్ట్ కన్నా కూడా ప్రొడ్యూసర్గానే ఉండాలనేదే కోరిక ఎక్కువ ఉండేది నాకు. అందువల్ల నాకు వచ్చిన మంచి పీక్ సక్సెస్లో ప్రతి ఒక్కరు పిఆర్ఓని పెట్టుకునేవాళ్ళు, లేదా ఒక మేనేజర్ని పెట్టుకునేవాళ్ళు. నేను మేనేజర్ని పెట్టుకోవాలా, పిఆర్ఓని పెట్టుకోవాలా. నాకు ఈవెన్ మేకప్ మెన్ లేడు, ఎవరు లేరు. నేను మామూలుగా వెళ్తాను, ఇవన్నీ అనవసరమైన బర్డెన్ టు ద ప్రొడ్యూసర్ అని వెళ్ళి వచ్చేవాడిని. అదే నాకు ఒక మేనేజరో ఎవరో ఒకరు ఉంటే వాళ్ళు 4-5 ఆర్టిస్టులు ఉన్న వాళ్ళు చాలా మంది అడిగారు నన్ను. వాళ్ళు ఏంటి ఇది అడిగినప్పుడు అతన్ని సార్ని పెట్టుకోండి ఇలా వాళ్ళు చేస్తారు, వాళ్ళకి వచ్చే దీనికని. బట్ నేను అది కూడా యూటిలైజ్ చేయాల. అందువల్ల నాకు దానికన్నా కూడా ప్రొడ్యూసర్ గానే ఇంట్రెస్ట్ ఎక్కువ, నేను వచ్చిన దానికోసం. సో ప్రొడ్యూసర్గా అనేది చేసాం. సక్సెస్ ఫెయిల్యూర్ అని వస్తూ ఉంటాయి. ఆ రోజుల్లాగా ఇప్పుడు లేవు. తర్వాత నాకేంటంటే నేను ఎవరిని కూడా పొజిషన్లో ఉన్నప్పుడు అడగను నేను మనిషి. ఎందుకంటే మనం స్టార్ట్ చేసి ఉండొచ్చు, లాస్ పడి ఉండొచ్చు, తర్వాత వాళ్ళు మంచి పొజిషన్కి వెళ్ళినా నాకు సినిమా చేయమని ఏ రోజు నేను పోయి అడగల.
నా నైజం ఏంటంటే మనం ఎందుకు అడగాలి, వాళ్ళకి గుర్తుంది కదా, వాళ్ళు అడిగిన మాట నాకు గుర్తుంటాయి, వాళ్ళకి గుర్తుంటాయి. వాళ్ళు సక్సెస్ రావచ్చు, సక్సెస్ వచ్చినాక అది గుర్తు లేకపోవచ్చు, కానీ నాకు గుర్తుంటుంది, కానీ నేను గుర్తు చేయను. వాళ్ళంతటా వాళ్ళు చెయ్యాలి. ఇప్పుడు మనకు ఆ రోజు మీ సినిమా నెక్స్ట్ సినిమా మనం ఎప్పుడు చేద్దామండి, నీ సినిమాలో నేను ఉన్నానా అన్నవాళ్ళు కూడా మాట్లాడాల. నేను దాన్ని ఫీల్ అవ్వను, ఎందుకంటే నేనేదో మీరు ఇంట్రడ్యూస్ చేశారంటారు, నేనేం ఇంట్రడ్యూస్ కాదు, ఆ రోజు కలిసింది పరిస్థితి వచ్చింది. అదే మరి ఇండస్ట్రీ పరిభాషలో ఇంట్రడ్యూస్ చేయడం అనే కదా అంత అది నేను ఫీల్ అవును. మీరు ప్రభాస్ మీరే ఇంట్రడ్యూస్ చేశారు, అసలు ప్రభాస్ ఎవరో కూడా ఇండస్ట్రీకి తెలియదు ఆ రోజున, మీరే బయటకు తీసుకొచ్చి ఈశ్వర్ సినిమా చేశారు. మరి ప్రభాస్ అంత పెద్ద పొజిషన్కి వెళ్ళిన తర్వాత ఆన్ ది వే తను చాలా సినిమాలు బాహుబలి అడిగారు, చాలా మంది అడిగారు నన్ను. మోహన్ గారు అడిగారు, ఈవి గారితో సినిమా తీసి ఇంట్రడ్యూస్ అయినాక ఎందుకు సినిమా చేయవు నువ్వు, ఇవి నువ్వే కదా ఇంట్రడ్యూస్ చేసింది అడిగారు. ఇప్పుడు ఈవి గారు లేరు, ఇది ఉండే, కానీ అన్నాడు. నేను అడిగిన ఆయనకు ఉండాలి, ఆయన నాకు వచ్చి చెప్పారు రెండో సినిమా బాబు ఎప్పుడు ఎనీ టైం మీరు ఎప్పుడు చెప్పినా చేస్తాననేవాడు. కానీ ప్రతిసారి నాకు టైం బాగాలేదని నేను వెయిట్ చేసి ప్రతిసారికి అడిగితే బాబు ఇప్పుడు 5 సినిమాలు ఉండే, ఇది అయిపోయినా చేస్తానన్నాడు. మళ్ళీ గుర్తు చేసేవాడిని కాదు ఏ రోజు. మళ్ళీ 1 year పీరియడ్ 2 years పీరియడ్ తర్వాత ఏం సార్ ఎప్పుడు చేద్దామంటే ఇంకో 4 సినిమాలు చెప్పేవాడు. ఓకే, ఇప్పుడు అది వాళ్ళకు ఉండాలి తప్పితే నేనుండిపోయి నాకేదో హెల్ప్ చేయమని అడగాల్సినది లేదు. అందువల్ల నేను అడగలేను. అలానే నాకు వెంకటేష్తో కంఫర్ట్ ఉంది, జయంత్తో చాలా కంఫర్ట్ ఉంది. అందుకని నేను జయంత్ని అడగగలను, ఎందుకంటే నేను అలా లైక్ చేశాను. జయంత్ నా సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు, తర్వాత సినిమాలకి ఇది తెచ్చాడు, 3 సినిమాలు నాకు చేసినా కూడా నాకు ఆ ర్యాప్ ఉంది జయంత్ దగ్గర. నాకు అవి ఎందుకంటే తనకి మైండ్లో ఉండదు, మనం చేయాలంటే చేస్తాడు, లేకపోతే లేదు. కానీ మిగతా వాళ్ళ దగ్గర సక్సెస్ని బట్టి వాళ్ళు 10 మంది పెద్ద ప్రొడ్యూసర్లు వెళ్ళొచ్చు, సిచ్యువేషన్స్ వెళ్ళొచ్చు, అలానే హీరోలు వాళ్ళ పొజిషన్లో పెద్దవాళ్ళు రావచ్చు. బట్ వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళకు ఉండాలి కదా, నాకు అంటే వాళ్ళ మార్కెట్ని నేను క్యాష్ చేసుకోవటం ఏంటి, వాళ్ళంతా వాళ్ళు చెప్తే నాలో ఉన్న మొహాటం వల్ల నేను త్వరగా వెళ్ళలేను. బాబు మార్కెట్ లో ఉన్నప్పుడు వెళ్ళే మొహమాటం అంటే అసలు మార్కెట్ లేని వాడిని ఎందుకు అడుగుతారు, అడగరు కదా, అసలు ఎందుకు అడుగుతారు మార్కెట్ లేని వాడిని. ఇప్పుడు మార్కెట్ ఉంది, ప్రభాస్ కి ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంది, నేషనల్ వైడ్ మార్కెట్ ఉంది, ఎవరెవరో తెలియని వాళ్ళు చాలా మంది చేశారు. ఇప్పుడు అశ్విని దత్ గారు అడిగారు మొన్న కల్కి, వెంటనే ఆంధ్ర చేసాడు ప్రభాస్. అక్కడ ఏంటంటే నాకు ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ లేదండి, ఆ రోజుల్లో ఉందే ఒక రోజులో. కానీ నాకు ప్రభాస్కి నాకు 4వ సినిమా చేయాలి, మేము మాట్లాడుకున్న ప్రకారం 4th సినిమా చేద్దాం అనుకున్నాం. బట్ నేను ఏ రోజు అడగల 4th సినిమా మనం చేద్దామని, ఎందుకంటే ఆ 2వ సినిమా అప్పుడు 3వ సినిమా ఇదైనప్పుడు కూడా అప్పుడు కూడా అంత పెద్ద ఫామ్ ఇదేం లేదు. కానీ నాకు ఇవ్వాలి కదా అని నేను అడగల, ఎందుకు తనని చెప్తే నేను అడగలను. తను కదా అడిగింది, మీ సినిమాలో నెక్స్ట్ నేను ఉండాలి చేయాలి అని అడిగింది ప్రభాస్. అప్పుడు నెక్స్ట్ సినిమాలో నన్ను పెట్టుకుంటారా సార్ మళ్ళీ అని అడిగాడు. అది ఇక్కడ పబ్లిక్ లో మాట్లాడాల్సిన పని లేదు, అది మా ఇద్దరు ప్రతిదీ వేదాంతం, ప్రతిదీ స్పిరిచువలిజం కాదు కదండి. అంటే అది ఇవాళ మీరు ఈ టాపిక్ ఎత్తారు కాబట్టి అది చెప్పా గానీ ఐఎమ్ నాట్ హర్టింగ్ ఎనీబడి. అది చెప్తున్నా, అంటే ఇవాళ నేను అది చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది గనక ఆయన అడిగుంటే ఏమో నాకు ఇప్పుడు ఆయన ఉన్న పొజిషన్ కి నేను చేయగలనో లేదు, అది వేరే విషయం. కానీ కనీసం అడుగుంటే ఆలోచించేవాడినేమో, అది కూడా లేదు. ఇప్పుడు అసలు ఆలోచించకూడదు, ఎందుకంటే ఇప్పుడు సినిమా ఫీల్డ్ అనేది టోటల్గా వేరే లైన్లోకి వెళ్ళిపోయింది. పాత రోజుల్లో సినిమా ఫీల్డ్ అంటే మేము వచ్చిన స్కూల్ వేరు, ఇప్పుడు వచ్చిన స్కూల్ వేరు. ఇవాళ మీరు తీసుకోండి, ఇండస్ట్రీలో ఎంతో మంది పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కూడా సైడ్ అయిపోయారు. ఎందుకు వాళ్ళు చేయలేకనా? అలా కాదు, ఇవాళంతా టోటల్గా ఆ మెకానిజము, ఆ డైనమిజము అది అంతా మారిపోయింది. ఇప్పుడు సిచ్యువేషన్ సినిమా తీయాలంటే వేరే స్టైల్కి వెళ్ళిపోయింది ఇప్పుడు. అందువల్ల వీళ్ళు ఎవరు చేయలేరు, ఏది ప్రాపర్టీస్ ఉన్నా లేకపోతే వాళ్ళకి దాని మీద కంట్రిబ్యూషన్ ఉన్నా, ఎందుకంటే ఇవాళ వాళ్ళ చేతుల్లో లేదు. ఇవాళ అందరూ సక్సెస్ వెనకాల పడుతున్నారు, ప్రతి ఒక్కరు సక్సెస్. పాత రోజుల్లో సక్సెస్ వెనకాల ఉండేది కాదు. ఒక హీరో ఒక 7 సినిమాలో 6 సినిమాలో 5 సినిమాలో 2 సినిమాలు చేసేవాళ్ళు కూడా కంటిన్యూగా, ఒక సినిమా ఫ్లాప్ అయినా కూడా ప్రొడ్యూసర్లు ఉండేవాళ్ళు నెక్స్ట్ సినిమాకి వచ్చేదానికి. తర్వాత ఆ ప్రొడ్యూసరు ఒక సర్కిల్, ఒక 4 ఏళ్లకో 5 ఏళ్లకో ఆ ప్రొడ్యూసర్ తన ప్రొడ్యూసర్లని ఒక ఫీలింగ్ ఉండేది, ఒక గ్రూప్ ఆఫ్ ఉండేది. ఇవాళ అది లేదు. ఎవరు సక్సెస్, తర్వాత సక్సెస్ ఫెయిల్తో సంబంధం లేదు. ఇవాళ స్టాల్ వార్స్ డైరెక్టర్లు అందరూ ఎందుకు ఖాళీగా ఉన్నారు? ఒకప్పుడు పేరు బి గోపాల్ అనుకోండి, లేకపోతే రవిరాజా గారు అనుకోండి, లేకపోతే ఇంకా అంటే చాలా మంది ఇంకా కంటిన్యూలో వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఎవరెందుకు ఇవాళ రీసెంట్ గా వచ్చిన వాళ్ళు కూడా ఎందుకు, వినాయక్ కావచ్చు, జగన్నాథ్ గారు, మరి సూపర్ స్టార్ వాళ్ళు ఎందుకున్నారు? బికాజ్ ఇవాళ అందరూ కూడా హీరోలు ఆర్ ఇవాళ మేకర్స్, ప్రొడ్యూసర్స్ అన్న, దే ఆర్ మేకర్స్. దే ఆర్ ఓ రకంగా చెప్పాలంటే
మాస్టర్స్ ఇన్ మేకింగ్ ఎలా చేయాలి అనే ఒక దీంట్లో అంత సిస్టమ్ ఇదే కదా, క్యాలిక్యులేషన్స్ కాంబినేషన్స్ క్యాలిక్యులేషన్స్. వాళ్ళు దే ఆర్ నాట్ ద మేకర్స్, దే ఆర్ నాట్ ద ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, వాళ్ళు ప్రపోజల్స్, వాళ్ళు ఏంటి ఇది ప్రాజెక్ట్, దే ఆర్ నాట్ లుకింగ్ లాంగ్ టర్మ్ లో చూడరు. బాగుంటే సక్సెస్ ఉంటే వస్తారు, లేకపోతే వెళ్ళిపోతారు వాళ్ళు కూడా. అదేంటి అవన్నీ కాదు, ఎవరో సక్సెస్ఫుల్ ఎంతమంది మీరు ఆలోచించండి, ఎంతమంది ప్రొడ్యూసర్లకి అసలు ఫ్రేమ్లు ఎన్ని దగ్గర నుంచి, అసలు మనకి పాత రోజుల్లో ఇవన్నీ నేర్పించేవాళ్ళు కదా. అవును, కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ఏం కావాలనేది ఇవాళ ఏ ప్రొడ్యూసర్కి తెలుసా అసలు ఏంటి అది ఎలా అనేది. అసలు చేసే డైరెక్టర్లే వాళ్ళ 10 మంది ఉన్నారు ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ అసలు ఒక టైము, ఒక బడ్జెటింగ్, ఒక రీడింగ్ చేసుకొని ఇన్ని గంటల సేపు సినిమా అని ఒక రీడింగ్ చేసుకొని మిగతా ఎంత వేస్ట్ కట్ చేసి, ఎక్సెప్ట్ దీనికి రాజమౌళి గారు దీనికి ఎక్స్క్లూజివ్, ఎందుకంటే ఆయన ఎక్సెప్షన్. ఆయన ఈట్ డ్రింక్ స్లీప్ ఇన్ మూవీస్ ఓన్లీ. ఆయన తిన్నా పడుకున్నా చేసినా ఏదైనా సరే సినిమా గురించి ఆలోచిస్తాడు. అలా డెడికేటెడ్ ఎంతమంది ఉన్నారు? నేను ఐఎమ్ నాట్ ఇంకోటి కించపరచట్లా, అంటే టోటల్గా ఫోకస్. ఇప్పుడు సినిమా తీశారు, సినిమాకి ఎంత హార్డ్ వర్క్ ముందలు చేస్తున్నారు, టైమింగ్ చేసుకుంటున్నారు, ఎవ్రీథింగ్ ఫ్రేమ్ చేసుకుంటున్నారు, ఎంత టైం అనుకుంటున్నారు, బడ్జెటింగ్ వేసుకుంటున్నారు. హీరోలకు కూడా రెమ్యునరేషన్ ఏంటి, రెమ్యునరేషన్ కాదు, మంత్లీ ఇంత వాడుకోండి ఫైనల్గా. ఎందుకంటే ఇది షుడ్ నాట్ బి బర్డన్. పెట్టే ప్రతి పైసా తెర మీద కనపడాలి. ఇవాళ సినిమాలు చూస్తుంటే 300 కోట్లైన, 400 కోట్లైన, 500 కోట్లైన, 200 కోట్లైన దాంట్లో తీసుకుంటే 20% or 25% ఇంట్రెస్టే ఉంటుంది. ఓకే, రెమ్యునరేషన్స్ ఆ మెయిన్ డైరెక్టరు, మెయిన్ హీరో, ఇంకా ఆర్టిస్టులు అందరు పెంచేశారు. బికాజ్ నువ్వు 100 కోట్లు అన్నప్పుడు నాకు ఇచ్చేది ఎంత, ₹1 కదా, 2 ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా అడుగుతాడు. ప్రతి ఒక్కరు నాకే కదా, నువ్వు ఇంత 100 కోట్లు కదా నాకెందుకు ఇవ్వు అంటాడు, 200 కోట్లు నాకెందుకు ఇవ్వు అంటారు. సో మీ కంట్రోలే లేదు, మీ కంట్రోలే లేదు. ఎప్పుడైతే కంట్రోల్ లేదో మీ చేతుల్లో ఉండదు. మీరు పాన్ ఇండియా అని పెట్టుకుంటారు, చిన్న లెవెల్లో రాదు. అంటే నీకు ఒక స్టోరీ చెప్పగలను దీని మీద, కానీ మీరు అడిగారు. అందువలన ఏంటంటే మనం ఆ పాత రోజుల్లో ఆ స్పీడ్కే మనం తట్టుకోలేక, నాకేంది ఒక సినిమా తీస్తే 1 year ఖాళీ కూర్చొని 1 year 2 years మళ్ళీ నెక్స్ట్ సినిమా చేసుకున్నామని. కానీ ఇవాళ ఏమైపోయింది, ఆ ఫాలో అప్ లేదు. వాళ్ళు పోయి వాళ్ళ దగ్గర కూర్చొని నాకు నెక్స్ట్ సినిమా ఏమి ఇస్తామని అడిగేది ఆ ఇది లేదు. అంటే మీకు ఆ టైం లేదు, మీరు ఆ టైం కాదు, అంటే మనం దాని మీద అంత ఫోకస్ చేసి, అలా పాత రోజుల్లో అంటే హీరోలకి ఉండేది, అయిపోయింది ఆ సిస్టమ్స్, పోయింది. పోయినప్పుడు ఇప్పుడు ఏంటి, కమర్షియల్. మనం నెక్స్ట్ సినిమా చేయాలంటే ఓ హీరోకి వెళ్ళటం, లేకపోతే డైరెక్టర్కి వెళ్ళటం, డబ్బులు అడ్వాన్స్ ఇచ్చి 3 ఏళ్ల తర్వాత ఇస్తాడు, 4 ఏళ్ల తర్వాత, అది గ్యాంబ్లింగ్ లాగా వెళ్ళిపోయింది. గ్యాంబ్లింగ్ అని కాదు, క్యాలిక్యులేటెడ్ గ్యాంబ్లింగ్. ఐ డోంట్ సే గ్యాంబ్లింగ్ అని. సో ఇప్పుడు కంట్రోల్ ఉందా, పోనీ నువ్వు ఒక సినిమా తీస్తున్నావు, ఒక యాజ్ ఎ ప్రొడ్యూసర్గా వాళ్ళందరికీ ఇంత రెమ్యునరేషన్ ఇస్తున్నావు, నీకు ఎంత మిగలాలనేది నీకు ఒక 5% 10% మిగలాలి కదా. పాత రోజుల్లో ఇవాళ సినిమా తేడా వస్తే ప్రొడ్యూసర్ గాయబ్. ఇప్పుడు దత్తు గారే తీసుకోండి, ఓ పెద్ద సినిమా ఎఫెక్ట్ అయితే ఎంత అయింది, లక్కీగా ఆయన అల్లుడు వచ్చాడు, సావిత్రి పెద్ద హిట్ అయింది, మహానటి సావిత్రి. సో ఇన్ హౌస్ కాబట్టి ఆయన ఇవాళ హ్యాపీగా ఉండగలరు, ఎందుకంటే ప్రోడక్ట్ చేసే డైరెక్ట్ చేతిలో ఉన్నాడు కాబట్టి, ఇంట్లో ఉన్నారు కాబట్టి. పిల్లలు కూడా అందరు దాంట్లోనే, రాజమౌళి గారు ఎలానో వాళ్ళ పిల్లలు కూడా ఈట్ అండ్ డ్రింక్ అండ్ దీనిలాగా దాని మీదే ఉన్నారు, డ్రింక్ స్లీప్ సినిమా కాబట్టి ఆయన చేయగలరు. ఎక్కడ ఉన్నా దాన్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలని. మామూలు వాళ్ళకి ప్రపోజల్స్కి ఎలా ఉంటుంది, లేదు. అందువలన నేను సినిమాను ఇది మన సేఫ్ కాదు, మనం దీంట్లో నా మెంటాలిటీకి ఇది సూట్ కాదు, పాత రోజులు కాదు, డైమెన్షన్స్ పెరిగినాయి అనే ఒక ఉద్దేశంతో నేనే కొంచెం స్లో అయ్యి వేరే వైపు మళ్ళించాను. అయితే ఇప్పుడు వెంకటేష్ గారు పెద్ద హిట్, మామూలు హిట్ కాదు, భూమి దద్దరిల్లిపోయి హిట్ వచ్చింది. అవును, కరెక్ట్. అంటే ఆ ఏజ్ గ్రూప్ లో హీరోలకి అంత పెద్ద హిట్లు వచ్చిన చరిత్ర లేదు. ఇప్పుడు మరి వెంకటేష్ బాబుతో మీరు చేయడానికి మీరు అడిగితే చేయడా వెంకటేష్ బాబు? అంటే అలా కాదు, నేను గేడప్ లో లేను, ఫస్ట్ పాయింట్ ఒకటి. రెండోది, ఆ సినిమా ప్రివ్యూ చూసాం సురేష్ దీంట్లోనే. అక్కడే వెంకటేష్ మిస్సెస్, సురేష్ బాబు వాళ్ళ ఇల్లు అందరూ ఉన్నారు, కింద సురేష్ బాబు కూడా ఉన్నాడు, కింద సురేష్. నేను ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు చెప్పా, ఈ సినిమా గేమ్ చేంజర్ బాబు అన్నాను. అంటే నాకు సినిమా చూస్తుంటే ఒక షార్ట్ బడ్జెట్లో షార్ట్ టైంలో తీసే అంత మ్యాసివ్ సక్సెస్, ఇంత లైవ్లీగా సినిమా ఉంది, ఇంత టైం స్పాన్లో తీశారు, ఇది పెద్ద గేమ్ చేంజ్ అయిపోతుంది, ఫ్యూచర్ అంతా దీన్ని ఫాలో అవుతారు
అనే డైలాగు నేను సురేష్ బాబు దగ్గర చెప్పాను. నాకు చూస్తుంటే నాకు ఫీలింగ్ వచ్చింది, అరే మనం ఇలా సినిమా తీయొచ్చు అనే ఒక ఆశ కూడా కలిగింది అసలు. సూపర్. అంటే అసలు మీలాంటి ఆధ్యాత్మిక వైపు వెళ్ళిపోయిన వ్యక్తిని కూడా మళ్ళీ వెనక్కి అంటే చెయ్యొచ్చు అని ఒక ఆలోచన, అది కూడా లేదు అంతకుముందు నాకు. ఆ ఆలోచన వచ్చింది అంటే ఎస్ ఇదే గేమ్ చేంజ్. మళ్ళీ ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళకి హీరోలు కూడా అలా సపోర్టివ్గా ఉంటే, నాకు ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రెమ్యునరేషన్ ఆఫ్ డైరెక్టర్ ఎంతో హీరో ఎంతో నాకు తెలియదు. వెంకటేష్ బాబు ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది కదా, నాదేదో బాబు కొంచెం అది కూడా ఆఫీస్కి వెళ్ళిపోతుందని ప్రెస్ మీట్. అదే తను వైటే తీసుకునేది, ఆ యాంగిల్లో కాదు. చాలా నేను విన్న వర్షన్ ఐ డోంట్ నో, చాలా తక్కువ వర్షన్, నేను ఇంకా ఎక్కువ అని విన్నాను. తను డైరెక్టర్ ఇద్దరు ఈక్వల్ గా తీసుకున్నారని చెప్తున్నారు. అది లిమిటెడ్ బడ్జెట్ లోనే అయింది, కంఫర్టబుల్ గా అయింది, హ్యాపీగా సినిమా ఆడింది. ఎప్పుడు వెంకటేష్ బాబు 100 crore దాటని వెంకటేష్ బాబు గాన్ టు మాసివ్ సక్సెస్ 300 కోట్లు వెళ్ళింది. సో ఇది గేమ్ చేంజర్ ఫర్ ద నెక్స్ట్ ప్రొడ్యూసర్స్. కానీ ఇక్కడ ఏమైంది, ఇది ఒక యాంగిల్లో, అదర్ యాంగిల్లో ఇంకా పాన్ ఇండియా నో డౌట్. నాకు మొన్న ఎవరో ఒక ఆయన వచ్చారు ఢిల్లీ నుంచి, బాంబే నుంచి. ఆయన ఇప్పుడు సినిమా తెలుగు ఇండస్ట్రీ అంటే అసలు మొత్తం దేశాన్ని ఆలుతుంది తెలుగు ఇండస్ట్రీ అని చెప్పాడు ఆయన. ఈజ్ సాయిబాబా యాక్ట్ చేసిన ఒక నార్త్ ఇండియన్, ఆయన చెప్పాడు మొత్తం ఇండియాని అంతా మూవ్ చేస్తుంది తెలుగు ఇండస్ట్రీ అన్నారు. కరెక్ట్. బట్ ఇక్కడ ఎంతమంది ప్రొడ్యూసర్లు ఉన్నారు ఇవాళ సినిమాలు తీసేవాళ్ళు. రాజమౌళి గారు అంటే ఒక 2 years 3 years ఆయన ప్రోడక్ట్, అది యూ కెనాట్, అది ఎక్సెప్షనల్ కేసు, వీ కెనాట్ టేక్ జనరల్. ఇది కాదు, ఆయన అనుకోని బడ్జెట్ దాని వెయిటింగ్లో చేస్తారు. ఇవాళ ఉన్నది మైత్రి మూవీస్ స్పీడ్గా చేస్తున్న, సితారా ఎంటర్టైన్మెంట్స్ 2, కొంచెం దానయ్య వాళ్ళు కొంత ఇప్పుడున్న దీంట్లో, ఒక అరవింద్ గారు ఉన్నారు, అరవింద్ గారు బ్యానర్, ఇక కొంత అన్నపూర్ణ స్టూడియోస్ ఇది చేస్తారు. సురేష్ బాబు ఏదైనా మంచి దొరికితే చేస్తారు. వాళ్ళు సొంతంగా చేయడం కన్నా ఎంకరేజ్ చేసి చేస్తున్నారు. వీళ్ళే కదా, ఏళ్లలో దత్ గారు ఉన్నారు కాబట్టి చేస్తున్నారు, టాప్ లో ఉన్నారు. ఏళ్లలో అగ్రెసివ్ గా వెళ్తుంది ఎవరు, ఒక మైత్రి వాళ్ళు. ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు, ఎలా, వాళ్ళకి బికాస్ దే వాంట్ టు ఎంటర్. ఇది వాళ్ళకి సక్సెస్, ఆ బ్రాండ్ ఉంది, బ్రాండ్ ని ఒక కార్పొరేట్ స్టైల్లో బ్రాండ్ చేస్తున్నారు, దీనికి వస్తుంది. కానీ వాళ్ళు నాకు తెలిసి వాళ్ళకి డేట్లు, ఇప్పుడు డేట్లు ఎలా ఇస్తారు, ఇవ్వరు. చెప్తున్నా, ఎవరైనా సరే సక్సెస్ ఉంటే వస్తారు పరిగెత్తుకుంటాం. ఇప్పుడు వాళ్ళు సక్సెస్ ఉంది అంటే నాకు తెలియదు, వాళ్ళని నేను విమర్శించకూడదు, నాకు సంబంధం లేని ఇష్యూ. ఒక ఇండస్ట్రీలో ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చారు, మీరు అడిగితే ఎవరైనా డేట్స్ ఇస్తారు. అవునా, ఎవరైనా డేట్స్ ఇస్తారు, ఎందుకంటే పెద్ద ప్రొడక్షన్ హౌస్, సక్సెస్ఫుల్ హౌస్ అన్నీ ఉన్నాయి. బట్ నేను ఎవరో ఏదో చెప్తే విన్నాను, అది హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్టో కాదో నాకు తెలియదు. ఒక హీరో రెమ్యునరేషన్ ఒక సర్టన్ అమౌంట్, ఆ సర్టన్ అమౌంట్ 2 years 3 years లాగింది కాబట్టి ఒక సర్టన్ అమౌంట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ మీరు మాసివ్ సక్సెస్ ఇచ్చారు, మీరు ఒక సక్సెస్ఫుల్ హీరో వాళ్ళకి కావాల్సిన సక్సెస్ఫుల్ హీరో, సక్సెస్ఫుల్ డైరెక్టర్. అవును. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సపోజ్ నేను ఒక 10 కోట్లు తీసుకుంటున్నాను ఓ డైరెక్టర్, నా 10 కోట్లు నన్ను పెట్టుకోవాలి. ఆయన పోయి డైరెక్ట్గా వాళ్ళు ఎంత ఇస్తారు, 10 కాబట్టి 11 ఇస్తారు, 12 ఇస్తారు, అంతే కదా, సక్సెస్ఫుల్. కానీ నా డేట్స్ ఇమీడియట్ నాకు కావాలి, మీ రెమ్యునరేషన్ డబల్ అని మీ పని గడిచిపోద్ది. కానీ ఆ పర్టికులర్ డైరెక్టర్ ఆలోచించుకోవట్లా, నాకు 10ది 20 వస్తుంది కదా అని వచ్చింది, నేను వెళ్తున్నాడు. కానీ నీ రేంజ్ 20కి వెళ్ళిపోయింది కదా, అందరు నిన్ను స్పేర్ చేయలేరు కదా, చేయలేరు కదా. అంటే నీకు సక్సెస్ అయితే ఓకే, లేకపోతే నువ్వు పడిపోతావు నెక్స్ట్. అది ఆ డైరెక్టర్ ఆలోచించుకోవాలి, అది ఆలోచించుకోవట్లా. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఇది 200 కోట్లు కాస్త 400 అవుతుంది, 400 500 అవుతుంది. అవుతుంది అదే అవుతుంది. ఇప్పుడు నేను అంటే అది తప్పు నేను అనేది. నువ్వేమైనా కొత్త అడివా కాదు కదా, నువ్వు అమెరికా నుంచి వచ్చిన కొత్తల్లో నువ్వు ఏదో వచ్చావు, అడ్వాన్సులు ఇచ్చావు, తీసుకున్నావు, ఓకే, యు ఆర్ ఎస్టాబ్లిష్డ్ నౌ. అంటే యు ఆర్ టాకింగ్ అబౌట్ మైత్రి అంటే వేరేని కాదు, మీకు సరిపోద్ది, మీరు ఒక్కరికి బాగుంటుంది. ఎందుకు, బికాజ్ మీకు మార్కెట్ ఉంది, బ్రాండ్ వాల్యూ ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ ఫ్యూచర్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఏంటి, ఎక్కడ తీసుకెళ్తున్నావు, ఒక మెట్టు ఎక్కడం ఓకే, ఒక స్టేజ్ వెళ్ళినాక పడిపోవటం నెక్స్ట్, ఇంకా ఒక పీక్ వెళ్ళినాక. సో అది మీరు 10-12 ఇస్తానన్నా చేస్తాడు వాడు, 20 ఇవ్వక్కర్లేదంటే 20 అని కాదు, అలా ప్రతిదీ పెరుగుతుంది, డబుల్ చేయక్కర్లేదని. నేను 2 విన్నాను, నాకు ఈ టాపిక్ లో మాట్లాడకూడదు, కానీ
మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు కరెక్ట్. మీకు రెస్పాన్సిబుల్ అబౌట్ ద ఇండస్ట్రీ ఏమవ్వాలి? ఇవాళ 100 రూపాయలు ఉన్న టికెట్ని 100 రూపాయలు ఎక్కువ అనుకున్నాం మనం. అవును, దూరం చేసుకుంటున్నాం ఒక సర్టన్ పీపుల్ని. ఇవాళ దాన్ని నా బడ్జెట్ ఎక్కువ అయిపోయింది, ఒక 700 రూపాయలు 800 రూపాయలు కాస్ట్ పెరిగింది. ఎస్, కాస్ట్ పెరిగింది 100% నేను చెప్పొచ్చు. కాస్ట్ ఎందుకు పెరిగింది? ఒక సినిమా అనేది 1 yearలో మేక్ చేయాలి జనరల్గా, అంటే దట్ ఈస్ ఎ వెరీ బిగ్ స్పాన్. 1 year అనేది పాత రోజుల్లో మనం చాలా షార్ట్ చేసాం. ఇవాళ ఉన్న కాలంలో 1 year. 1 year దాన్ని మీరు 2 years 3 years సినిమాని తీస్తే, ఇది మైత్రి అని కాదు, నేను జనరల్ చెప్తున్నాను, ఇంత తీస్తే అన్ని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ పెరిగిపోతాయి. ఒక రోజు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ మోర్ దాన్ 1 crore పైన అవుతుంది. అవును అవును. అంటే 1 crore పెట్టి షార్ట్స్ తీసేటప్పుడు అది పర్ఫెక్ట్గా చేసుకోవాలి కదా. ఒక చిన్న ఇది వచ్చినా క్యాన్సిల్ రేపంటే ఓకే అంటున్నారు. ఈ కాస్ట్ ఎక్కడ పోతుంది? అల్టిమేట్గా బడ్జెట్ టు గో టు హై రేంజ్కి వెళ్తుంది. ఎక్కడ వసూలు చేసుకోవాలి నువ్వు? ఆడియన్స్ 100 రూపాయలే ఉంది రేటు. నీకు బడ్జెట్ పెరిగిందని పెంచితే కొనుగోలుదారుడికి శక్తి పోతుంది కదా. కామన్ మ్యాన్కి సినిమా, ఆ సినిమాని కామన్ మ్యాన్కి దూరం అయిపోతున్నారు కదా. ఇవాళ మల్టీప్లెక్స్ కానివ్వండి, ఏదైనా వస్తే 2000 రూపాయలు అవుతుంది మినిమం. ఒక ఫ్యామిలీ వెళ్తే 2000 మినిమం. అదే నువ్వు ఇప్పుడు 1000 రూపాయలు చొప్పున వేస్తే 5000 అవుతుంది. 800 1000 రూపాయలు. ఇంకా వాడి బడ్జెట్ అంతా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చే సినిమాలు ఏమైపోతాయి? ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ ఇన్ దిస్ ఫీల్డ్, మీరు ఒక్కడే కాదు కదా, ఒక సినిమా అనేది అంటే ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక పుష్ప లాంటి సినిమాని అంత హై రేంజ్ లో చేశారు, కానీ వాళ్ళు మళ్ళీ ఒక రేంజ్ వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే చేస్తున్నారు. చిన్న సినిమా చేశారు, చేస్తున్నారు చిన్నవి, అంటే చిన్న రేంజ్ లోవి 1000 రూపాయలు టికెట్లు పెట్టే సినిమాలు కాకుండా పెంచొద్దు. నేను అంటా, ఇవాళ అవతార్ ఉంది, అవతార్ 2 ఏదో మొన్న వచ్చింది, ఏదో వేరేది వచ్చింది. మరి దాని బడ్జెట్ వీటికి ఎన్నో రెట్లు ఉంటుంది. అది మరి ఎక్కడ సినిమా రేట్లు పెంచట్లేదు కదా. అంటే వరల్డ్ వైడ్ టెరిటరీ. ఇది కూడా నువ్వు వెన్ యు ఆర్ పాన్ ఇండియా, నీకు ఒక ఓన్లీ ఆంధ్రప్రదేశ్ సరే ఓకే. పుష్ప నీకు ఎంత వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో? అంటే పుష్పాన్ని కాదు నేను అనేది, ఈ బడ్జెట్ మీకు వాల్యూ పెరిగింది 2 పెరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎంత చేసింది నాకు తెలిసినంత వరకు 250 కోట్లు 300 కోట్లు 230 270 చేసింది అన్నారు ఓన్లీ ఆంధ్రప్రదేశ్. అంటే ఈ రేట్లు పెంచినా అదే, లేకపోయినా ఇదే. ఆ 250 కోట్లు అంటే మిగతా వాళ్ళు ఆ రేట్లు ఉన్న కొంచెం ఇదే. నువ్వు ఇంకా కొత్తగా అడిషనల్గా ఏమొచ్చింది? బాంబే వచ్చింది, అదరే వచ్చినాయి, అంతే కదా. నువ్వు పాన్ ఇండియా వెళ్ళినప్పుడు అందరు చూసి వలన ఇప్పుడు రాజమౌళి అనే ఒక వ్యక్తి, అసలు ఈ సినిమా ఈ కన్వర్షన్ అవటానికి కారణం రాజమౌళి గారు. డౌట్ లే. ఒకప్పుడు మన చిన్న రేంజ్ ని పైకి తీసుకెళ్లాడు. ఎలా తీసుకెళ్లారు? మగధీర సినిమా తీసినప్పుడు దాని బడ్జెట్ నాకు తెలిసినంత వరకు, నేను విన్నది, ఇవన్నీ 100% ఆయన అథారిటీ కాదు, వచ్చేవన్నీ కరెక్ట్ గానే వస్తాయి. 37 కోట్ల రూపాయలు అయింది ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ తో సహా. 30 కోట్లు ఎంతో రికవర్ అయింది. ఆయన 7 కోట్లు శాటిలైట్ అమ్మలేదు, తర్వాత చూసుకుందాం అనుకున్నారు. ఆయన పెద్ద ప్రొడ్యూసరు అరవింద్ గారు, మేనల్లుడితో తీయటం, ఆయన బాగా ఖర్చు పెట్టి తీశారు. ఆ సినిమా ఇదైంది, సక్సెస్ అయింది, రేంజ్ పెరిగింది. తర్వాత ఆయన ఈగ సినిమా ఏదో ఈయన తీసుకున్నారు. ఏ ఆర్టిస్ట్ లేకపోయినా కూడా ఒక 18 కోట్లు 20 కోట్ల బడ్జెట్లో తీశారు దాన్ని. అయినా ధైర్యంగా దానికి ఫస్ట్లో లేరు, తర్వాత వేరే వాళ్ళు జాయిన్ అయ్యారు, చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ స్పాన్ ఇలా కాదు, విల్ గో టు బాహుబలి అని ఒక ప్లాన్కి వెళ్ళారు. బాహుబలి బడ్జెట్ వేస్తే 100 crores 103 crores ఏదో అవుతుంది అనేది ఒక వాళ్ళ వర్షన్ అనుకున్నారు కూర్చున్నప్పుడు. సో ఎంత లెక్కేసినా 70 కోట్లు మించి వచ్చేటట్టు కనపడలా. రిటర్న్ 70-75 crores అమ్మగలం ఆ రోజున్న మార్కెట్ ప్రకారం అని ఆలోచన చేసి, ఇప్పుడు ఎలా చేద్దాం, ఒక పని చేద్దాం, దీన్ని part 2గా చేసుకొని సెకండ్ ఫేజ్లో 75 రికవర్ అయితే మిగతాది సెకండ్ ఫేజ్లో సినిమా ఆడితే డబ్బులు వస్తుందని ఒక ఇంత క్యాల్కులేషన్ చేసి తీసుకెళ్ళారు. సో దానికి దాదాపు 60-70 కోట్లు రామోజీ ఫిల్మ్ సిటీలోనే వాళ్ళకి కాస్ట్ ఇవన్నీ అన్నారు. అంటే అప్పుడున్న వర్షన్లో రామోజీరావు గారు కూడా సపోర్ట్ చేశారు బాగా దీని గురించి, దాని మేకింగ్ గురించి. అసలు ఎప్పుడు ఈనాడు పేపర్లో ఏ రోజు రాయలా, 2 pages 3 pages దాని గురించి, మేకింగ్ ఆఫ్ మూవీస్, ఇన్ని వేల మ్యాగజైన్స్, ఇన్ని మేకప్లు, ఇన్ని గెటప్లు, ఇంత షార్ట్స్, ఇక్కడ చూడ అన్ని రాశారు, కంటిన్యూస్ వేశారు. అది చూసి ఫ్రీ పబ్లిసిటీగా మిగతా పత్రికలు కూడా ఫ్రీ పబ్లిసిటీగా ఇచ్చారు. దీనివల్ల ఏమైంది? రాజమౌళి చేసింది ఏంది,
ఆడియన్స్ ఎప్పుడు ఇంతమంది వస్తున్నారు, ఎక్కువ మందిని ఆడియన్స్ రప్పించాలనే ఒక యాంగిల్ చేసి మార్కెటింగ్ చేసుకుంటే ఎప్పుడు సినిమా చూడని వ్యక్తులు కూడా ఫస్ట్ డే సినిమాకి వచ్చేటట్టు రప్పించుకున్నాడు. అక్కడ ఏం రేట్లు పెరగల. ఎప్పుడైతే ఒక పెద్ద ఆయన, ఒక పొలిటీషియను, రాయలసీమ పొలిటీషియను, చాలా పెద్ద ఆయన ఆ సినిమాని ఫస్ట్ డే చూడటానికని వచ్చాడు. ఆయనకి అసలు థియేటర్కి ఎప్పుడు వెళ్ళా. ఎవరికో ఫోన్ చేస్తే మన రాఘవేంద్ర గారి థియేటర్ దగ్గరికి రమ్మన్నారు వాళ్ళు. అక్కడికి వచ్చి ఎటు రావాలని అడుగుతున్నారు. అంటే ఆ ప్లేస్ కూడా తెలుసు. సార్ మేము వస్తున్నాం అన్నారు. అంటే ఎక్కడో ఇళ్లలో ఉన్న వాళ్ళని కూడా సినిమాకి రప్పించుకొని అక్కడ ఏంటి నెంబర్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అయ్యేదానికి చేయటం ప్లాన్. అది ఆ గోల్ అయింది, సక్సెస్ అయింది. నెక్స్ట్ సినిమా ఇంకా బెటర్గా చేద్దాం అన్నారు. దాన్ని ఎక్స్టెండ్ చేసి చేసుకున్నారు. అది చూసి ఇంకొక డైరెక్టర్ ఏమన్నాడు, నా నెక్స్ట్ సినిమా 200 కోట్లు బడ్జెట్ అన్నాడు. అంటే బడ్జెట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఒక స్క్రిప్ట్ వస్తే స్క్రిప్ట్కి ఎంత పెట్టాలి, ఎవరు ఆర్టిస్ట్ అవ్వాలి, దాన్ని బట్టి వస్తుంది. రాజమౌళి గారిది అంత అయింది కాబట్టి అది 500 కోట్లు 1000 కోట్లు చేసింది కాబట్టి నా నెక్స్ట్ బడ్జెట్ 200 crores అని ఒక పెద్ద ఆ టైంలో ఉన్న ఒక పెద్ద డైరెక్టర్ చెప్పాడు. 200 కోట్లతో ఏం చేద్దాం అనేది కూర్చున్నారు. ఇక తప్పిపోయింది, గాడి తప్పింది. బడ్జెట్ బట్టి కథ రాసి ఇప్పుడు అదే నేను అనేది అర్థమైంది. అంటే డివేట్ అయింది. అక్కడేంటి కష్టపడి చేసేవాళ్ళు ఓకే. ఇప్పుడు ఏమవుతుంది, బడ్జెటే కదా, పెరిగితే రేటు పెంచుతాంలే. యు ఆర్ కిల్లింగ్ ద ఇండస్ట్రీ. కామన్ మ్యాన్ దూరం చేస్తున్నారు. ఓటీటీలు కరోనా వచ్చింది, వెళ్ళటం మానేశారు, ఇళ్లలో చూస్తున్నారు. ఇప్పుడు అంత పెడితే ఆ ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు వెళ్తారు. నేను సినిమాలు చూడటం మానేశాను. నేను అసలు వెళ్ళట్లా, సినిమాలకి వెళ్ళను. ఓటీటీలో కూడా చూడను. నేను ఎప్పుడన్నా చేస్తే ఫిల్మ్నరీ క్లబ్లో వేస్తే చూస్తే కాసేపు చూస్తా, లేదా ఓటీటీలో ఎప్పుడన్నా చూస్తా. అంటే ఎంతమందిని దూరం చేసుకున్నారు? ఇవాళ అన్ని వచ్చేసినాయి. ఆ స్పీడ్లో ఉండే పెనటిజం ఉన్నవాళ్ళు వాళ్ళు వెళ్ళి చూస్తారు. ఆ వారం అయిపోయినాక ఇంకేం ఉండదు. వారం కూడా ఉండట్లేదండి. మిగతా వాళ్ళు ఎప్పుడు కావాలంటే వచ్చి నేను చూసుకొని రికార్డ్ చేసి చూసుకుంటున్నా. అంటే ఏం చేస్తున్నారు మీరు? ఒక ఇండస్ట్రీ అనేది పవర్ఫుల్ మీడియా. అందులో నటించిన నటుల్ని దేవుళ్ళలాగా చూసి, రాజకీయ నాయకులుగా చూసి వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది ఒక తెలుగు ఇండస్ట్రీలోనే, ఇంకెక్కడ కూడా కాదు. మేజర్ తెలుగు, తమిళ్. మిగతా చోట్ల హిందీలో లేదు, మలయాళంలో లేదు, ఇంకెక్కడ లేదు, కన్నడలో లేదు, ఎవరి కాల తమిళ్లో జరిగింది, తెలుగులో జరిగింది. అటువంటి పవర్ఫుల్ ప్లేస్ లో మీరు ఉన్నప్పుడు మనం ఉన్న ఆర్టిస్టులు కానీ ఇదైనా కానీ ఆ రోజుల్లో ప్రతిదానికి ఒక మెసేజ్ కూడా ఉండేది. ఒక క్యారెక్టర్ సినిమా చేస్తే ఒక మెసేజ్ ఉంటుంది. ఇవాళ ఏం తీస్తున్నాం మెసేజ్? మనం అవన్నీ ఫాలో ఎవరు చేయట్లేదు కదా. సో దాంతో ఏమైపోయింది, సినిమా అనేది చాలా మందికి విమర్శకులకి ఆస్కారం ఇచ్చారు. ఇప్పుడు మనం ఎంత ఇంపార్టెంట్ పర్సన్స్, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, మీడియా, ఏదున్నా పోలీసు వాళ్ళు కూడా పిలుస్తారు. మీరు వచ్చి మీ మాధ్యమం బాగుంది, మీరు రూల్స్ పాటించండి ఇవన్నీ చెప్పిస్తారు. అటువంటి మనకి రెస్పాన్సిబుల్ లేదా సోషల్ మీడియాలో, సొసైటీలో మనం ఉన్న సొసైటీ కదా. మన సొసైటీ ఎలా ఉండాలి అంటే నేను అనేది బియాండ్ వెళ్ళిపోయింది. అందువల్లనే పెద్ద వాళ్ళు ఎవరు చెప్పలేక, మాట్లాడలేక మనకి ఎందులోని గమ్ముని కూర్చుంటున్నారు. ఈ ఫీల్డ్ ఎందుకు ప్రశాంతంగా యంగ్ ఏజ్ లో ఫైట్ చేసాం. ఈ ఏజ్ లో పెద్దవాళ్ళు మీరు కూడా ఉన్నారు. అంటే నేను అంత పెద్దవాడిని కాదు, నాకన్నా పెద్ద వాళ్ళు పడ్డారు, కింద పడ్డారు. నేను ఇవాళ హ్యాపీగా ఆనందంగా ఉన్నా. నేను అంటే ఈ రోజున మీరు అనుకున్న లేదా మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్న పెద్దవాళ్ళు ఎవరు లేరు ఇండస్ట్రీలో. ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఒక అశ్విని దత్ గారు, ఒక కేఎస్ రామారావు, అంటే సీనియర్ ప్రొడ్యూసర్లు, మంచి మైల్ స్టోన్స్ క్రియేట్ చేసిన వాళ్ళ గురించి చెప్పుకోవాలంటే ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో లివింగ్ ఒక అశ్విని దత్ గారు, కేఎస్ రామారావు, సురేష్ బాబు గారు వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అన్ని బ్రహ్మాండమైన సెటప్ అన్నీ ఉన్నాయి. వాళ్ళు దే ఆర్ ఆల్సో కీపింగ్ క్వైట్. సినిమాల్లోకి ఏ మంచి సినిమా ఎవరు తీసుకొస్తే వాళ్ళే ప్రమోట్ చేశారు. అండ్ కేర్ ఆఫ్ కన్సర్పాలెం వాళ్ళే, లేకపోతే అవన్నీ వెలుగు చూసే ఎప్పటికీ కూడా. ఒకవేళ వెళ్ళినా ఏదో అనామకుల్లాగా వెళ్ళిపోయేవారు. బట్ సురేష్ ప్రొడక్షన్స్ వెనకాతలు ఉన్నారు, రాణా నిలబడ్డాడు, లేకపోతే సురేష్ బాబు గారు వచ్చారు, అది ఎక్కడికో వెళ్ళిపోయింది మీడియాలో. ఇప్పుడు ఆ రోజున్న దేవర్ ప్రసాద్ గారు లేరు, దొరసారాజ్ గారు లేరు, అర్జున్ రాజు గారు లేరు, బతుకున్నారు. ఎవరో తీసేయండి సార్. రవికిషోర్ హీరో పక్కన పెట్టుకొని అంత చేసే వ్యక్తి ఇంకా నాకు వద్దు అనే లెక్కలో ఆయన వెళ్ళిపోయాడు. నాకు వద్దు, ఐఎమ్ అవే ఫ్రమ్. ఎందుకు వెళ్ళిపోయారు? ఇప్పుడు మీరు అన్నారు ఏం కాదు అని. ఇవాళ ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ పెరగటం వలన ఒక ప్రొడ్యూసర్ చెప్తున్నాను, నేను 2 పేర్లు నేను చెప్పను, ఎందుకంటే ఐఎమ్ కాన్సన్ట్రేట్. ఆయన కూడా పెద్ద ఈక్వల్ ప్రొడ్యూసరే. ఇంత పెద్ద వాళ్ళు మాటల్లో చెప్పింది,
మామూలు ఆర్టిస్ట్ మేము ఎవరన్నా తీసుకొస్తే మామూలుగా 3 స్టార్ హోటల్స్లో పెడితే, సార్ ఏంటి సార్ మైత్రి వాళ్ళు 5 స్టార్ ఇచ్చారు, మీరేంటి 3 స్టార్ ఇస్తున్నారు అంటున్నారు, మేము ఏం చేయాలి అంటారు. ఒక మామూలు ఆర్టిస్టులు కూడా నేను వాళ్ళు ఇవ్వకూడదని నేను అంటలా. పాత రోజుల్లో రామానాయుడు గారు మరి ఆ రోజుల్లో ఇన్ని ఉన్నప్పుడు గెస్ట్ హౌస్ పెట్టి ఎందుకు గెస్ట్ హౌస్ లోనే పెట్టారు, ఎందుకు 5 స్టార్ హోటల్ ఇవ్వలేదు? మాధురి దీక్షిత్ మీరు చూశారు కదా ఎంత స్టార్ హోటల్స్ ఉండే అప్పుడు హైదరాబాద్ లో, కానీ ఎందుకు గెస్ట్ హౌస్ పెట్టి హిందీ వాళ్ళని తీసుకొచ్చిన కండిషన్ నా గెస్ట్ హౌస్ లో ఉండాలి. అవును, ఆ ఫెసిలిటీ ఇచ్చారు. రాఖీ లాంటి ఇవాళ మాట్లాడితే చార్టర్డ్ ఫ్లైట్లు, అసలు ప్రతి ఒక్కరికి అసలు ఒక ఇది మ్యూజిక్ అంటే ఫ్రాన్స్ లో పోయి కూర్చొని చేసుకోవటం ఎక్కడో అంటే ఎక్కడ కంట్రోల్ ఉంది, ఎవరికి ఉంది కంట్రోల్? సో ఇది ఉండదు, కళ లేదు ఇక్కడ. ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం, ఇవాళ ఉన్న సిచ్యువేషన్ జనానికి ఏం కావాలనుకుంటున్నారు, కానీ రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు ఉందో తెలియదు. ఇందాక పొద్దున ఫంక్షన్కి వెళ్తే వెంకయ్యనాయుడు గారు చెప్తున్నారు, మీ బాధ్యత, మీరున్నది చాలా పవర్ఫుల్, యు ఆర్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, మీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. మనం ఉన్న సొసైటీ నేను అనకూడదు అంటే నేను దేవుడి దీంట్లో ఉన్నాను చెప్తున్నా. ఇప్పుడు ఏదన్నా ఒక క్యారెక్టర్ పెట్టినప్పుడు చిన్నపిల్లాడు గట్టి మాట మాట్లాడితే చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు ఎవరితో కాదు, మన సంక్రాంతినే తీసుకుందాం, ఆ చిన్న కుర్రాడు చాలా ఈ మాట మాట్లాడాడు, బుల్లిరాజు, మనకి నవ్వు వస్తుంది, కానీ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎంతమంది పిల్లల మీద పడుతుంది చిన్నపిల్లలు అలా మాట్లాడటానికి. అందుకని ఒక డిస్క్లైమర్ వేయాలి, ఇది క్యారెక్టర్ కోసం. తర్వాత చెప్పారు నాకు ఎవరో, అంటే చాలా మంది ఇలా ఈ కూడా వచ్చినాయి అంటే, లేదు మేము ఇలా చేస్తే ఇలా చెడిపోతారు అని చెప్పేదానికోసమే ఒక డిస్క్లైమర్ వేసేస్తే సినిమాలో, ఇది మా క్యారెక్టర్ పెట్టుకున్నాం, దీన్ని ఎవరు ఫాలో అవ్వద్దు. అలా చెప్తే ఫాలో అవడం మానేరు, కానీ వేయాలి, బ్లాక్ గా వేయాలి. ధూమపానము హానికరం అలా చేయకూడదు, అలా చెప్పకూడదు, మానరు కాదు, కానీ డిస్క్లైమర్ వేయాలి, బాధ్యత. ఇప్పుడు ఏమవుతుంది, ఎంతో మందికి రోల్ మోడల్ అయిపోయింది సినిమా, దాంతో ఏమవుతుంది, వాళ్ళు ఏం చేస్తే అది ఫాలో అంటారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, నేను తప్పుగా పట్టను, ఇప్పుడు పుష్పలోనే ఉంది, ఆ చిన్న కుర్రాడు పాపం వాళ్ళ మదర్ చనిపోయారు కదా, చిన్నప్పుడు వాడిని పుష్పరాజ్ అని పిలుస్తున్నారు. ఆ పిలవటం వల్ల వాళ్ళు ఏమవుద్ది, నేను హీరో అనే ఉంటది కదా మరి చిన్నపిల్లలకి. ఆ పిల్లలు అంటే నేను అనేది ఫాలో అవుతున్నారు, ప్రతిదీ మనం చేసే ప్రతి మూమెంట్ ఫాలో అవుతారు. ఫాలో అవటంలో మన సొసైటీలో మన రెస్పాన్సిబుల్ ఎంతవరకు, మన బాధ్యత కూడా కదా. పాత రోజుల్లో పేట మంచి మంచి సినిమాలు వచ్చాయి, వాడు ఓకే మన క్యారెక్టర్స్ తీసుకుంటున్నాం. ఒక క్యారెక్టర్ నాకు ఎవరో చెప్పారు లాస్ట్ టైం, ఎందుకంటే సినిమా చూసిన తర్వాత ఏ క్యారెక్టర్ ఏది చేయకూడదు, చేస్తే ఏమవుద్ది అనేది ఎండ్లో తెలుసుకుంటే మనం బిహేవ్ అయ్యేదానికి అని చెప్పారు పాత రోజులు. అంటే ఇప్పుడు నేను విలన్ వేషాలు ఇన్ని వేసాను, అవును, వేస్తే ఏమవుతుంది అని తెలుసుకునేదానికి అది ఉపయోగపడితే ఆ వేషం వెళ్ళం, మనం ఆ జోలికి వెళ్ళాం. మీరు ఇంత ఆలోచన పరిపక్వత గల వ్యక్తి, మీరు విలన్ వేషాలు వేసినప్పుడు ఎట్లా హ్యాండిల్ చేశారు సార్? అసలు నాకు తెలియదు. వెంకటేష్ బాబు ఒకటే చెప్పాడు, ఏదైనా పీక్ వెళ్ళమంటాడు. ఇప్పుడు ఓసారి వెళ్ళాను అంటే పీక్, ఒక బార్ లో ఫ్రెండ్స్ కూర్చొని మందు కొడుతున్నారు, వాళ్ళందరూ తింటున్నారు, ఫుల్ గా తాగేసి ఉన్నాడు. తాగేసి వాడు నవిలేసి ఈ పెట్టిని అయ్యే తీసుకొని నవ్వులుకుంటున్నాడు. అంటే అంటే ఇక దాన్ని ఏమనాలి, పీక్. ఇప్పుడు మనం క్యారెక్టర్స్ చూస్తాం, కాదు అది తాగి వాడి సిచ్యువేషన్ ఏంటో తెలియట్లా. నేను అదే చెప్తున్నాను, అంటే మన క్యారెక్టర్స్ చూసినప్పుడు, పీక్ అని చూసినప్పుడు ఇక అది చేయకూడదు కదా మనం. అంటే నేను నటుని కాదు సార్, నేను బాన్ ఆర్టిస్ట్ని కాదు, నాకు డ్రామాలు పిచ్చలేదు, ఏమీ లేదు, కానీ అబ్జర్వ్ చేస్తే రకరకాల క్యారెక్టర్స్ సొసైటీలో ఉన్నాయి, వాటిని చూసుకొని దాన్ని ఇమిటేట్ చేయటం. మనం ఇది ఎక్కామంటే ఇది ఏంటి వెళ్ళొచ్చు అని, అంతే తప్పితే ఇంక వేరేం కాదు కదా. మళ్ళీ ఏం చేస్తే తప్పు, ఏం శిక్ష పడుతుందో తెలుసు కదా, అది గుర్తుంటే మనం మామూలుగా ఉంటాం, తప్పు చేయం. మనం దాని నుంచి నేర్చుకోవాలి. అంటే జీవితంలో పాత రోజుల్లో మన సినిమాలు ఎంతో చేంజ్ తీసుకొచ్చింది. మాలపిల్ల గాని, దాని ముందలు గాని ఎన్నో తీసుకుంటే, ఎన్ని ఏది సంఘంలో చాలా మంది ఫాలో అయ్యి వాళ్ళు ఎన్టీ రామారావు ప్రధానంగా ఈ సోషల్ మెలాడీస్ మీద, అంటే సాంఘిక రుగ్మతల మీద ఆయన మంచి మంచి ఉమ్మడి కుటుంబం గాని, లేకపోతే వరకట్నం గాని, తల్ల పెళ్ళం గాని, కోడలిద్దిన కాపురం, ప్రతిదానికి ఒక ఆయన ప్రతిదీ ఒక సోషల్ కాన్షియస్నెస్ తో మాత్రమే సినిమాలు తీసిన ఒక ఏకైక మహానుభావుడు మనం చేతిలో. అందుకని ఆయన దేవుడు అయ్యాడు కదా. ఆయన నాకు తెలిసినంత వరకు ఆయన మహర్షి, రాజయోగి.
గత జన్మలో మా గురువుగారు చెప్పారు. ఒకానొక క్షణికంలో నేను మానవ జన్మెత్తి సుఖాన్ని అనుభవించాలని అనుకున్నా అంట. అందుకనే భూలోకంలో పుట్టారు ఆయన. ఏది రాజర్షి, ఆయన వెళ్ళిపోయారు, ఎక్కడో ఉన్న ఆయన ఒక్క క్షణంలో ఆలోచన వచ్చింది పుట్టాలని, వచ్చి పుట్టారు. బేసిక్ గా మరి ఆఖరి మళ్ళీ సుఖాలన్నీ పోయి దెబ్బతినేశారు. అది కూడా గురువు గారు ఆయన చనిపోయినప్పుడు మేమంతా వెళ్ళినప్పుడు ఆయన గురువు గారు వచ్చారు, ఆడ ఉన్నారు. ఆయన మళ్ళీ పుట్టారు, ఆల్రెడీ పుట్టారు, ఉత్తరాఖండ్ లో ఉన్నారు. అది 6 years లో తర్వాత వెంటనే రాదు జన్మ, కానీ ఆయనకు వచ్చింది. దేర్ అని కూడా మా గురుగారు చెప్పారు. నేను అదే మాట పురంధరేశ్వరి గారితో కూడా ఓ రోజు చెప్పాను. గురుగారు అంటే మీరు ఇంకెక్కడో ఉన్నారంటే వాళ్ళందరూ ఈ బంధాలన్నీ ఇక్కడ వరకేనండి. మనం ఏమనుకుంటామంటే మనం ఓకే మనకి గుర్తు ఇప్పుడు ఎప్పుడో అశోకుడి కాలం నాటి అవి మాట్లాడతాం ఇవాళ, ఆ రాజులు చేసింది. అయ్యో ఎప్పుడు ఎన్నో యుగంలో శ్రీరాముడి గురించి చెప్తాం మనం. ఇవన్నీ ఎందుకున్నా వాళ్ళు చేసిన దీనివల్ల మనం జ్ఞాపకం ఉంది. బట్ ఇప్పుడు వాళ్ళకి ఎక్కడ ఉంది? వాళ్ళు అంత చేశారు కాబట్టి ఆ పేర్లు గుర్తుపెట్టుకుని ఇది ఇవన్నీ మనం చేస్తున్నాం. మీకేమనిపించింది సార్ దేని ఎన్టీ రామారావు గారు లాస్ట్ క్వార్టర్ ఆఫ్ హిజ్ లైఫ్, అంటే ట్యాంక్ బండ్ మీద జరిగిన ఇన్సిడెంట్ దగ్గర నుంచి లక్ష్మీపార్వతి అనే ఒక ఆవిడ ఆయన జీవితంలో ప్రవేశించిన తర్వాత ఆయన జీవితం కంప్లీట్గా డిక్లైన్లోకి వెళ్ళిపోయి ఈ డిసపియర్డ్ ఫ్రమ్ ది వరల్డ్. అసలు ఆ పార్ట్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు సార్? ఎవరు ఈవిడ? మనకి తెలిసి సినిమా ఇండస్ట్రీలో రామారావు గారు మనందరికి బాగా చాలా చిరపరిచితమైన అత్యంత సన్నిహితమైన వ్యక్తి రామారావు మన అందరికి అండి. అసలు ఆయన జీవితం, ఆయన ప్యాటర్న్ గట్ట మనం చూస్తే అసలు నిప్పుకి చెదపట్టడం అంటే మనం నమ్మాలి అని. దాన్ని ఎట్లా ఆ వ్యక్తి ఎవరు, అంటే ఇక్కడికి ఎందుకు వచ్చారు, రామారావు జీవితంలో ఎలా ప్రవేశించారు అని చెప్పాలంటే మీదైన విశ్లేషణ. అంటే నాదేనేం లేదు, మా గురువు గారు అదే గణపతి శాస్త్రి గారు ఉండేవారు. ఆ మ్యారేజ్ చేసేటప్పుడు కూడా గురువు గారు చెప్పింది. ఆయన లేరు ఇప్పుడు, పరమపదించారు. అవును, గణపతి శాస్త్రి గారు. గణపతి శాస్త్రి గారితో నేను క్లోజ్ గా ఫాలో అయ్యాను. రామారావు గారికి లాస్ట్ లో ఆయన పదవి పోయినాక తీసుకెళ్లి పూజలు చేయించి ఏది అవి కూడా చేసాం మేము. రామారావు గారిని తీసుకెళ్లి మేము, రామారావు గారు లక్ష్మీపార్వతి గారు వీళ్ళు వచ్చి ఉన్నారు, వచ్చే రామ కూడా వచ్చింది లక్ష్మి. అంటే మా గురువు గారు చెప్పారు, ఎందుకంటే ఇప్పుడు అయిపోయారు, ఆయన లేరు, కానీ నేను సాక్ష్యం ఏం జరిగింది అనేది. రామారావు గారికి నీచ భంగ రాజయోగం జాతకంలో, ఈమెకి నీచ భంగ రాజయోగం, ఈమెకి ఆయనకి నీచ చండాల యోగం. వాటి కాంబినేషన్ అండి, నీచ చండాల యోగం, నీచ చండాల యోగం, ఈమెకి నీచ భంగ రాజయోగం. కాబట్టి ఆయన అప్పటికి పెళ్లి అయినాక ఆయన ఏంటి, ఆయన హెల్త్ పదవి పోయిన తర్వాత ఆయన ఒంటరిగా ఉంటూ ఎవరు ఇది లేనప్పుడు ఈమె ఏదో బుక్ రాస్తామని చెప్పి వెళ్ళి అక్కడ సపోర్టివ్గా ఇది చేసింది. ఆమెని నన్ను ఈ టైంలో ఇది ఉంది పక్కన నాకు అసోసియేట్గా ఉంది అనేది ఒక మనసులో ఆయనకి ఆ యొక్క ఇది ఉంది, ఉంది. దాంతో ఆయన ఏం చెప్పలేం. కానీ ఈ మ్యారేజ్కి ముందర మా గురువు గారుని అడిగారు. మా గురువు గారు ఎందుకు చెప్పారంటే చేసుకోమని గురుగారిని అడిగారు. అడిగితే చేసుకోమన్నారు. ఎందుకు చేసుకోమన్నారు? ఈయనకి పవర్ వస్తుందని. ఈయనకేమో నీచ చండాల యోగం, ఆమెకి నీచ భంగపడే రాజయోగం. ఆ కాంబినేషన్ లో మళ్ళీ పవర్ వస్తుంది. రాలేదు, వచ్చింది కదా, అదే వచ్చింది. అది 2 years ఉంది పీరియడ్, 2 years వచ్చింది. అందుకనే రామారావు గారు వీళ్ళు ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా ఆమె పక్కన ఈయన వేసుకొని వెళ్ళినా, వాళ్ళిద్దరు మూవ్మెంట్ చేసినా మొత్తం ప్రజలు బ్రహ్మరథం పట్టారు, పవర్ వచ్చింది. ఆమె నీచ భంగపడే రాజయోగం ఆమెకి, ఈయనకి నీచ చండాల ఒకరి వైఫ్ లక్ష్మీపార్వతి వేరే వాళ్ళని చేసుకుంది కదా, వాళ్ళ విడాకులు చేయించి, అదేలే హరిదాస్ గారు ఏదో ఉంది, విడాకులు చేయించి మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది. అదేంటి చండాల యోగం కదా. రామారావు గారి లాంటి వ్యక్తికి అది చండాల యోగం, ఇది భంగపడే రాజయోగం. సో ఆయన చెప్పారు కరెక్ట్గా. ఆమె ఏదో పిల్లలు కావాలనుకుంది, ఆయనకి ఏదో కొడుకు పుడితే ఏదో వీర వసంతరాయుడు అని ఏదో అని అనుకున్నారు. అది అంత లేదు. సో ఆమె ఏదో చేసి మొత్తానికి సంథింగ్ హ్యాపెండ్. ఈయన చెప్పారు గురువు గారు 1 week ముందర వెళ్ళినప్పుడు దూరం పెట్టమని చెప్పారు ఆమెని. అంటే కలిసి ఉండి ఆయనకు అయిపోయింది, పీరియడ్ అయిపోయింది, ఆయనకి అయిపోయింది, ఇంకో అయిపోయింది. సో ఏం చేయాలి? దూరం అయిపోవాలి.
దూరం అవ్వకుండా ఆడ ఉండాల్సి వచ్చింది. దూరం పెట్టుంటే ఆయన బతికేవాడు, ప్రధాని కూడా అయ్యి ఉండొచ్చు. ఆయన బతికితే ప్రధాని అంతే, థిన్ లైన్ మధ్యలో. ఈయన దూరం పెడతానికి మనసొప్పల, నమ్ముకున్న వ్యక్తిని మోసం చేయడు, మాట మీద నిలబడ్డాడు. అదే నేను అనేది. ఆయన అనుకున్న మాట సిద్ధాంతానికి ఒకరికి అన్యాయం చేయకూడదని ఒక ఏకైక సిద్ధాంతం కోసం ఆయన చేసింది. అదే ఇంకోరైతే ఒక రాజర్షి, అతను అన్ని తెలిసిన వ్యక్తి అలా చేయలేకపోయాడు కదా. చేసి ఉంటే ఈ ఇష్యూ లేదు, అసలు లేదు. మరి దగ్గరికి తీసుకుని పెళ్లి చేసుకోమన్నా చెప్పిన వ్యక్తి చెప్పాడు ఆ రోజు, వద్దని చెప్పారు కదా. అవును చెప్పారు. ఎందుకు చెప్పారు? దూరం పెట్టమన్నాడు. దూరం పెట్టండి అన్నాడు. దూరం అంటే ఇంటర్ఫరెన్స్ అన్ని కట్ చేసి దూరం పెట్టమన్నాడు. అవును, ఆవిడ అన్నిట్లోకి రాజకీయాల్లో దానివల్లనే కదా. ఇప్పుడు ఇది కాంట్రవర్సీ అవుతుంది నాకు తెలియదు. అంటే నేను అనేది కొన్ని యాంగిల్స్ ఇప్పుడు అది నేను చూశాను, అది అయిపోయింది. అది తర్వాత రామారావు గారి ఇది అయిపోయినాక మా గురువు గారు కూడా, ఆయన లేరు, శివానందమూర్తి గారు కూడా లేరుగా, ట్యాంక్ బండికి వచ్చారు. అదే రోజు నేను వెళ్ళాను, నేను నాగేశ్వరరావు గారు అందరు చాలా మంది వెళ్ళారు దీనికి ట్యాంక్ బండి దగ్గర. ఆయన గురువుగారు వచ్చారు. ఆత్మ అదే చూసి చాలా క్షోభపడ్డది. అవునా? అంటే ఆయన పిల్లలు ఇలా ఇది అవటం ఆయన తట్టుకోలేకపోయారు కదా. ఎంత డిసిప్లిన్డ్ ఫ్యామిలీ తట్టుకోలేకపోయారు కదా. అవును, అంటే బాధపడ్డది. అంటే ఈ క్షణంలో ఆలోచించి ఎందుకు కోరుకు, అది కర్మఫలం. ఇదేంటి గత జన్మలో దీని ఎఫెక్ట్ వల్ల అవన్నీ అనుభవించాలి. ఎంత పెద్దాళ్ళకైనా ఆయన మహర్షి, రాజర్షి, అసలు అవసరం లేదు, ఒక్క క్షణక ఆలోచన వచ్చింది, పుట్టారు. నేను అంటాను ఆయన పిల్లలుగా ఎంత అదృష్టవంతులు. రామారావు పిల్లలు అంటే ఎంత అదృష్టవంతులు, ఎంత పద్ధతి, ఎంత డిసిప్లిన్, అసలు ఎంత ఇది మనిషి. యు కెనాట్. ఎందుకు? క్యారెక్టర్ ఆయనలో స్వతహా ఆడి నుంచి వచ్చారు. ఈ క్యారెక్టర్లు చేయటం వల్ల నరనరాలు జీర్ణించుకొని ఒక దేవుళ్ళనే కదా ఆయన. ఏం స్వయంభూ అంతే కదా, స్వయంభూలాగా. సో ఏ క్యారెక్టర్ లోకి వెళ్ళినా ఇవాళ ఇవాళ ఉంది, ఇవాళ మనం వెళ్ళాం ఇందాక. అవును, మరి ఈ రోజున ఎంతమంది గుర్తు పెట్టుకొని వస్తారు వాళ్ళ పిల్లలు. ఆవిడ గొప్పతనం అసలు రామారావు. ఇవాళ ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి, మరి ఆ సంస్కారమే కదా పిల్లల్లో ఉంది. వాళ్ళందరూ ఇవాళ ఎంతమంది చేస్తున్నారు చెప్పండి. ఆయన లేరు, ఆమె లేరు, 100 ఏళ్ళ ఇది ఎప్పుడుదో, కానీ అందరు వచ్చారంటే ఎంతమంది వచ్చారు ఇవాళ ఎంతమంది వచ్చి మాట్లాడారంటే ఎక్కడుంది ఆ వాల్యూస్ ఉండే. ఈ రోజుల్లో లేవయ్యి. ఎగ్జాక్ట్లీ. ఇది ఎందుకు చెప్పానంటే కాదు కదా, ఇందాక మీరు మాట చెప్తున్నారు, రామారావు అభిమానులు, నందమూరి అభిమానులు ఆత్మని చూసారండి శివానందమూర్తి గారు. చూసారు, ఆయన తెలుసు కదా. ఆయన బాధపడుతుంది, బాధపడుతుంది, క్షోభిస్తుంది, పైనుంచి చూస్తున్నారు. అంటే ఇక్కడ వాళ్ళు ఈ దీని దగ్గర ఎందుకు కోరుకున్నానా అని క్షోభించింది. నేను ఎందుకు ఇక్కడ పుట్టాలని కోరుకున్నానా అని క్షోభించింది. అప్పుడు తర్వాత మళ్ళీ మేము ఒక 6 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు చెప్పారు, ఇక్కడ పుట్టారు రామారావు గారు, తపస్సు చిన్న వయసు నుంచే మళ్ళీ ఉత్తరాఖండ్ లో చెప్పారు. ఇక్కడ పుట్టి ఇది చేసుకుంటున్నారు. వెంటనే వచ్చింది ఆయనకి, ఎందుకంటే పుణ్యాత్ముడు కదా, ఎంతో మహనీయుడు, ఎన్నో చేశాడు ఆయన. ఆయనకి మామూలు జన్మ తీసుకోవాలంటే టైం పట్టొచ్చు వాళ్ళ కర్మలను బట్టి, అలాంటి వాళ్ళకి వెంటనే వస్తుంది. అవునులేండి, వచ్చి సాధనలో ఉన్నారు. అప్పటికి చిన్న కుర్రాళ్ళు, బియ్యం పెట్టింది ఆయన, ఎంతమంది ఎన్ని ఆలోచన. చాలా పనులు సార్ నేను ఎందుకు అంటానంటే, మనం ఇవాళ పాత రోజులు అవి లేవు సార్. ఇవాళంతా కమర్షియల్ అయిపోయింది ఎవ్రీథింగ్. ఎంతవరకు ఆత్మబంధం ఉంది, రిలేషన్స్ ఉన్నాయి, అన్ని పోయినాయి. అవును సార్, ఇప్పుడు మీలాంటి వాళ్ళు సినిమా పరిశ్రమని పరిత్యజించి అస్త్ర సన్యాసం చేసి మీరు వేరే కార్యక్రమాల్లోకి వెళ్ళిపోయారు. ఇండస్ట్రీ పడుకోదు కదా, ఎవరో ఒకరు వస్తారు ఇండస్ట్రీ. అదే అందుకని వెళ్తుంది ఆ వాట, అలా వెళ్ళి ఇలా పోతా ఉంటది. అది అంతే. దాని ఎంతకాలం ఉంటుంది ఇది. అవును, ఇప్పుడు వాళ్ళు కూడా అకార్డింగ్ టు ది మార్కెట్ ఎక్స్పాన్షన్, వీటిలో పాన్ ఇండియా రావడం, బాహుబలితో పాన్ ఇండియా రావడం, దాంతో వేలం వేరు కొంతవరకు మీరు ఇందాక చెప్పినట్టు 200 కోట్లు. సో దానికి ఏం కథ రాయాలి, వాళ్ళు కథ రాసుకుని బడ్జెట్ అంటే. అవును, అది లేదు. ఇది ఏంటంటే బడ్జెట్ బట్టి కథ రాసుకునే ఒక వేలం వేరు ప్రారంభమైంది అనుకోండి. బట్ పుష్ప అనే సినిమా ఆయనకి వాళ్ళు అలా చేద్దాం అనుకున్నారు, అంత గ్రాండ్ లెవెల్లో చేద్దాం అనుకున్నారు, దానికి ఖర్చులు అయ్యి
దానికి అంతకంత కలెక్ట్ చేసింది ఆ సినిమా. వాళ్ళు ఒక పారాడైమ్ లో వెళ్తున్నారు మైత్రి వాళ్ళు. ఇప్పుడు అదే దిల్ రాజు గారు పక్కన గేమ్ చేంజర్ చేశారు హైయెస్ట్ డైమెన్షన్ లో, వేరే మిడిల్ క్లాస్ మిడిల్ ఆర్డర్ డైమెన్షన్ లో సంక్రాంతి. నేను చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంది. మీరు ఇందాక అడిగారు అంటే అదే ఇప్పుడు నేను ఉదాహరణ చెప్పాను అనుకోండి, ఒకరు కరెక్ట్ అని చెప్తే రెండో రాంగ్ అవుతుంది. అదే ఉంటుందండి. ఇక్కడ 2 ఆన్సర్స్ ఉంటాయి. మీరు బాగా మీరు అర్థం చేసుకుంటే, మీరు చెప్పిన దిల్ రాజు గారిది ఇటు పుష్పది తీసుకుంటే మీకు రెండిటికి ఆన్సర్ ఆడే ఉంది. నేను బడ్జెట్ కథ రాయబడింది, కథకి బడ్జెట్ ఒక హీరో ఒక ప్యాషన్ అతనితో చెయ్యాలనే ఒక దీంట్లో ఒక పెద్ద ప్రొడ్యూసర్ వెళ్ళాడు. ఇక్కడ డెడికేటెడ్ గా చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు, సుకుమార్ అనే వ్యక్తి. మీకు ఆన్సర్ ఉంటుంది. నేను ఐ డోంట్ వాంట్ టు టాక్ ఆన్ దిస్. అంటే ఇప్పుడు నేను అంటే కరెక్ట్ గా చక్కగా చెప్పేశారు. అరటిపండు తొక్కవలిచినట్టుగా అది అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం అవుతుంది. ఎందుకు అర్థం కాదు, అంత మంచి తెలుగులో చెప్తా. ఇప్పుడు నేను వచ్చి ఒకరిని క్రిటిసైజ్ చేయడానికి రాలేదు. నేను కాదు కదా, మనం మంచి చెడు మాట్లాడుకుంటున్నాం సార్. అందులో విమర్శలు ఏమున్నాయి? విమర్శలు ఏం లేవు కదా. అంటే మీ బాధ్యత అని అంటున్నా. నేను కనపడితే నేను చెప్తా, నాకు ఎవరికైనా 1-to-1 లో చెప్తా, ఇది కరెక్ట్ కాదు, మీరు ఆలోచించండి. వింటారా సార్? వినపోవచ్చు, వాళ్ళ కర్మ. వినే పరిస్థితిలో లేదు. ఎవరు నష్టపోతారు? అంటే మీకు తెలీదా, దిల్ రాజు గారికి చాలా మంది దిల్ రాజు గారు ఈ సినిమా చేసేటప్పుడు వద్దని చెప్పారు. వద్దు, నష్టపోతారు మీరు. అసలు మీకు ఎక్కడ అవుట్డేట్ అయిపోయింది. చాలా మంది నేను విన్నాను. విన్నాం కాదు, పత్రిక డైరెక్ట్ గా ఇంటర్వ్యూలో చెప్పారు, కొంతమంది చెప్పారు ఈ సినిమా పోతుంది చాలా. ఇది మొత్తం ఎవరో చెప్పకూడదా మహానుభావుడు? అందరూ ఇండస్ట్రీ వెళ్ళి అందరూ సంప్రదిస్తారా? లేదు, అక్కర్లేదు అని చెప్తున్నా. అంటే నేను అనేది సార్, ఒక స్టేజ్ వెళ్ళిపోయినాక అయిపోయింది సార్. మళ్ళీ వాళ్ళు పట్టుకొని ఇంకా నేను వాళ్ళతో పెద్ద శంకర్ గారితో తీయాలి, ఆయనే తీయాలి, ఆయన అంటే అనిపించేది. నువ్వు సినిమాలు తీసిన వ్యక్తివి ఒక ఇండస్ట్రీలో, నీకు తెలీదా? ఆ భ్రమలో పడిపోతాం. అదే రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్, తమన్ మ్యూజిక్ సార్. యంగ్ లో అన్ని వస్తాయి సార్. ఒక స్టేజ్ వెళ్ళిపోయి పీక్ వెళ్ళాక ఆడ ఉండవు సార్, ఏముండదు సార్. అది డెడికేటెడ్ దాని మీద ఉన్నాడు. మీరు ఇందాక చెప్పినట్టుగా చెప్పాడు కదా, అవును, పీక్ లోకి వెళ్ళిపోతే ఇంకా పీకిందే పీకుతుంటే పీక్ కాదు సార్. ఒక పైకి వెళ్ళినాక నేనైతే సార్ నేను తప్పట్ను. మనిషికి అసలు ఎంత కావాలి డబ్బు? 140. ఇది ఇర్రెలవెంట్ మ్యాటర్. ప్రతిదీ రిలవెంట్. ఇవాళ రేపు 143 crore పీపుల్ మన దేశ జనాభా. దేశ జనాభా 143 కోట్లలో రీసెంట్ గా 2 days బ్యాక్ ఒక సర్వే వచ్చింది. 10% అంటే 14 కోట్ల మంది. 14 కోట్ల 10 కోట్ల మంది ఉన్నారు. 10 కోట్ల మంది ప్రజలు ఏది కావాలన్నా, అంటే ఏం కావాలన్నా శ్రమ పడకుండా స్పెండ్ చేయగలిగే పొజిషన్ లో ఉన్నారు అన్నాడు. అంటే ఏది కావాలంటే నేను స్పెషల్ ఫ్లైట్ వేసి వెళ్దామని కాదు, విమానాలు ఇన్ జనరల్ గా విమానాలు వెళ్ళాలంటే వెళ్ళగలను, లేదా టూర్కి వెళ్ళాలంటే వెళ్ళగలను, లేకపోతే జనరల్ ఆ స్టేజ్ లో ఉన్న వాళ్ళు 10 కోట్ల మంది ఉన్నారు. ఓకే, 10 or 10%. మిగతా 130 కోట్ల మంది ఆ స్టేజ్ లో లేరు. దిస్ ఈజ్ 2 days బ్యాక్ వచ్చిన సర్వే లేటెస్ట్. 4 months బ్యాక్ ఒక సర్వే వచ్చింది. ఏంటంటే 10% ఆఫ్ ద పాపులేషన్ చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయారు. దేశం అంటే ఈ సంవత్సరం పావర్టీ లైన్ లో నుంచి పెరిగిపోయారు. వాళ్ళ ఇన్కమ్ బిట్వీన్ 8 to 10 lakhs per annum. అంటే 10% అంటే 14 కోట్ల మంది ఆ స్టేజ్కి ఈ సంవత్సరం పెరిగింది. భారతదేశం అభివృద్ధి చెందిందని ఒక 4 months బ్యాక్ ఒక ఇంటర్వ్యూ వచ్చింది, ఒక స్టాటిస్టిక్స్. అంటే ఇవాళ సాఫ్ట్వేర్ లో కానీ చిన్న ఉద్యోగాలు చేసిన 40,000, ఇప్పుడు ₹1,00,000 మాక్సిమం 80,000 నుంచి ₹1,00,000 వాళ్ళు 14 కోట్ల మంది ఉన్నారు. అవును, ఓకే. దీనికి ముందల నేను చదివింది, నాకు టైం కరెక్ట్ గుర్తులేదు, మేబీ 8 months or 1 year బ్యాక్ మీ దగ్గర 17 కోట్ల రూపాయలు నెట్ వాల్యూ ఉంటే, అంటే నెట్ వాల్యూ ఇన్ ద సెన్స్ దీని ప్రాపర్టీ విలువ 17 కోట్లని ఇవాళ పడితే మార్కెట్లో 17 కోట్లకి వెంటనే వెళ్ళిపోవాలి. నేను 35 కోట్లు అని చెప్పి అది అమ్మితే 17 కోట్లు కూడా రాకపోతే దాని వాల్యూ 17 కోట్లే. అర్థమైంది కదా? అంటే న్యాచురల్ వాల్యూ ఉన్న వాళ్ళు 1% అన్నారు. అంటే 1,44,00,000 మంది. 1,44,00,000 మంది దగ్గర 17 కోట్ల
నెట్ అసెట్ అంటే ఎనీ టైం లిక్విడ్ అసెట్ లాంటి ఉన్న వాళ్ళు 1% ఆఫ్ ద పాపులేషన్. ఓకే, 70 కోట్లు ఉన్న వాళ్ళు 0.5% ఆఫ్ ద పాపులేషన్. 70 ఉన్నాళ్ళు అంటే మన దేశ జనాభాలో 1,44,00,000 మందిలో 1,44,00,000 మంది 17 కోట్ల ఆస్తి ఉన్నవాళ్ళు మన 140 కోట్ల మందిలో. ఓకే, అదే 70 కోట్లు అబోవ్ ఉన్నాళ్ళు 70 లక్షల లోపల ఉన్నాడు. అందులో అదాని వాళ్ళందరూ వస్తారు. వాళ్ళు ఫస్ట్ సెకండ్ లో ఉన్నారు కదా, ఇంకా వరుసలో వస్తే 8 లక్షల నుంచి 10 లక్షల వరకు సంపాదన ఉన్నవాళ్ళు 10% మంది, అంటే 14 కోట్ల మంది అంత సంపాదన. అంటే వాళ్ళ ఇన్కమ్ 8 to 10 lakhs. 130 కోట్లు లేకపోతే 140 కోట్ల కన్నా ఉన్నతమైన స్థితిలో మనకి భగవంతుడు ఇచ్చాడు. అంటే మనం ఏం పుణ్యం చేసుకున్నామో తెలియదు. ఇంత స్టేజ్ ఇచ్చేటప్పుడు మనం ఎంత హ్యాపీగా ఉండాలి. కరెక్ట్. కానీ నేను నా పై వాళ్ళని గురించి నేను ఆలోచన చేస్తే నాకు అన్హ్యాపీ. నేను నాకన్నా కింద ఉన్న 130 కోట్ల మందిని చూస్తే వెరీ హ్యాపీ. ఇది ఆలోచించేది ఒక మనసే. అటైనా ఆలోచించవచ్చు, ఇటైనా. అంటే ఇలా పోయి అన్హ్యాపీగా ఉండమంటావా, ఇలా పోయి హ్యాపీగా ఉండమంటావా? ఇలా వెళ్ళి హ్యాపీగా ఉండమని. అది నువ్వు డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇవాళ సో కాల్డ్ హీరోస్ అన్నారు మనం, పెద్ద పెద్ద వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళు పైకి వచ్చారు. అవును, ప్రతి ఒక్కరు వాళ్ళ బిగినింగ్ డేస్ లో చూసుకుంటే ఎన్ని వందల వేల రెట్లు ఉన్నారు. అసలు ఉన్నారు కదా. ఇప్పుడు మీ థింకింగ్ ఎలా ఉండాలి? డబ్బు అనేది ప్రయారిటీ కాదు నా లెక్కలో. ఆ పొజిషన్ ఉంటే డబ్బుని గురించి చూడక్కర్లా. మనకి భగవంతుడు, మనకి ఇండస్ట్రీ ఇంత గుర్తింపు తెచ్చింది. దీనికి మన పేరు రావడానికి ఈ ఇండస్ట్రీకి ఏం మంచి చేయాలి అని ఆలోచించుకోవాలి. మనం గివ్ బ్యాక్ టు ద సొసైటీ. పాత రోజుల్లో ఏమి ఆపర్చునిటీస్ లేవు. పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడే చెప్పారు ఇందాక వెళ్ళినప్పుడు, 1500 ఎకరాలు గన్నవరం ఎయిర్పోర్ట్ కి ఆమె ఇచ్చింది. వాళ్ళ ఫాదర్ గన్నవరం ఎయిర్పోర్ట్ మహారాజు ఇచ్చారు 1500 ఎకరాలు. ప్లస్ ఆ పక్కన లెప్రసీ కాలనీకి ఇచ్చారు. ఇచ్చారు ఎన్ని వందల ఎకరాలు. వాళ్ళు మరి ఆ రోజున ఇన్ని ఆపర్చునిటీస్ లేవు కదా. ఇవాళ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మనం నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇస్తున్నాం? మనం గెట్ మై పాయింట్. నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇస్తున్నాం మనం? ఇప్పుడు మీరు చెప్పిన లెక్కల్లో చిరంజీవి గారు ఒకరు చేస్తున్నారు సార్. చిరంజీవి గారు ఈజ్ పేయింగ్ బ్యాక్ టు ద సొసైటీ, గివింగ్ బ్యాక్. బ్లడ్ బ్యాంక్ పెట్టారు, ఐ బ్యాంక్ పెట్టారు. మొన్న కరోనా టైంలో కూడా మన సినీ కార్మికులందరికీ నిత్యావసర వస్తువులన్నీ కూడా సరఫరా చేశారు, దగ్గర నిలబడ్డారు ఆయన. అలాగే ఆక్సిజన్ వ్యాన్స్ అన్నిటినీ ఆయన సొంత డబ్బుతో ఎక్కడి నుంచో. అది హ్యాపీనెస్. అండ్ హాస్పిటల్ ఒకటి ఈస్ కన్స్ట్రక్టింగ్ పిఠాపురంలో ఎక్కడో, ఇక్కడే హైదరాబాద్లోనే ఆయన ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ ఒక హాస్పిటల్ ఆయన ప్లాన్ చేస్తున్నారు. అలాంటిది ఇంకా ఆయన ఫుట్ స్టెప్స్ లో నడవాలి అందరూ. ఇంకా కాదు, నేను ఇంకోటి కూడా చెప్తాను. నేనేమంటానంటే చిరంజీవి గారికి ఒక స్టార్డమ్ వచ్చేసింది, ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆయన చూడని స్టార్డమ్ కాదు. అవును. ఇప్పుడు ఇది ఆయన పాలిటిక్స్కి వెళ్ళి మళ్ళీ నాకు వద్దు అని చెప్పి సినిమాల్లోకి వచ్చారు. సినిమా తీశారు. ఫస్ట్ ప్రొడక్షన్ చాలా పెద్ద సూపర్ సక్సెస్, 150 పెట్ చేశారు. అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఆయన అంటే నేను ఆయన సజెషన్ ఇస్తున్నానని కాదు, ఆయన ఇప్పుడు ఏం చూడాలి? ఆయనకి ఇంకా సక్సెస్ అన్ని చూశారు. ఆయన క్యారెక్టర్స్ చూసుకోవాలి. రెమ్యునరేషన్ ఈజ్ నాట్ ఏ క్రైటీరియా. నీకు నచ్చిన క్యారెక్టర్ చేసే ధైర్యంగా. రెమ్యునరేషన్ వచ్చిన దాంట్లో పర్సంటేజ్ పెట్టుకో, చేసి కొత్త ఆర్టిస్ట్ని తీసుకోండి, డైరెక్టర్స్ని తీసుకోండి, చెప్పే కథలు వినండి, క్యారెక్టర్ స్టార్ట్ చేయండి, చేయటం మొదలు పెట్టండి. ఇప్పుడు ఆయన అదే మీరు ఎగ్జాక్ట్ గా యువర్ రైట్ ఆన్ ద పాయింట్. ఇప్పుడు ఆయన చేసే సినిమాలన్నీ కూడా ఇప్పుడు అనిల్ రావిపూడితో చేస్తున్నారు. అండ్ దసరా చేసిన అతను ఓదెల డైరెక్ట్ అతనితో చేస్తున్నారు. ఇలాంటి ఇక్కడ ఏంటంటే రెమ్యునరేషన్ నేను తీసుకోవద్దంట్లా. రెమ్యునరేషన్ పక్కన పెట్టండి. వాట్ ఎవర్ రెమ్యునరేషన్, నీ షేర్ వచ్చిన దాంట్లో నాకు ఇంత నీది. సో దట్ ఏమవుద్ది, ఇప్పుడు మంచి విలువైన క్యారెక్టర్స్ మెసేజెస్ చేయండి. మీరు ఒక స్టేజ్ దాకా డబ్బు అండి, ఒక స్టేజ్ దాకా నో వాల్యూ. మనం 10 సార్లు తింటామా? తినలేం కదా. ఇవాళ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా ఫస్ట్ మన భగవద్గీతలో కానీ ఎక్కడ చెప్పినా కూడా మీ డ్యూటీ ఏంటి? మీరు భూలోకంలోకి వచ్చిన తర్వాత మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచి మీకు ఒక పద్ధతి ఇచ్చి పెళ్లి చేసి మీ సంతానం అయిపోయినాక మీ బాధ్యత ఎవరు?
యాజ్ ఎ ఫాదర్గా మీ కొడుకుల బాధ్యత మీది. కొడుకులు కూతుర్లు వాళ్ళని బాగా సక్రమంగా చదివించుకొని వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి సెటిల్ చేయటం వరకే మీ బాధ్యత. వాళ్ళ పిల్లల్ని మీ బాధ్యత కాదు, వాళ్ళ బాధ్యత, మీ కొడుకుల బాధ్యత. మీరు అప్పుడు ఎవరు మీ తల్లిదండ్రుల్ని, మీ పిల్లల్ని పెంచి మీ తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత మీ ఈ రెండింటి జనరేషన్. మీరు అది చేస్తే అంత హ్యాపీగా ఉంటుంది. మీకు ఎంత కావాలి? సపోజ్ నాకు ఒక 5 లక్షలు ఉంటే చాలు, నెలకి 5 లక్షలు ఉంటే అందులో ఎంతో సేవింగ్ ఉంటుంది, అదే నాకు ఎక్కువ. సరే నా పరిస్థితి ఎప్పుడు ఇలా ఉంటుందో తెలియదు, ఓకే 10 రెట్లు తీసుకోండి, 10 రెట్లు సంపాదన పెట్టుకోండి మీరు, 10 రెట్లు దానికి. ఆ తర్వాత ఏం చేయాలి? వీటికి ప్రయారిటీ ఇవ్వకూడదు. ఎక్కడన్నా ఎక్సెప్షన్లు వస్తాయి, ఎవడోడు వస్తాడు, చేసి పడేయాలి. ఫస్ట్ పాయింట్. 2, మీకు సొసైటీ మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి ఇచ్చింది, ఈ తర్వాత మంది కాదు. మీరు ఒక లే డౌన్ చేయండి. నెక్స్ట్ వాళ్ళకి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయండి. ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు సంపద అంతా సృష్టించబడ్డది, ఇది దేనికి? భావి తరాలను కూడా దృష్టిలో పెట్టుకొని. ఇప్పుడు మైనింగ్ అని చెప్పి మనకి ఏం కావాలో తీసుకోవాలి ప్రకృతిలో నుంచి. నా చేతిలో మైనింగ్ లైసెన్స్ ఉందని చెప్పేసి నేను హెవీ ఎక్విప్మెంట్ పెట్టి మొత్తం దోసేసుకుంటే భావితరాలకి ఎక్కడుంది? ప్రకృతి ధర్మం అక్కడే కదా నశిస్తుంది. మా గురుగారు చెప్పారు అదే మాట. ఇన్ని కొండలు ఇన్ని ఇచ్చి ఫ్యూచర్ వాళ్ళకి పని చేసుకొని రోజు ఇన్ని తట్ట తీసుకొని అమ్ముకుంటే వాళ్ళకి వచ్చేదాన్ని, మొత్తం నా చేత మిషన్ పెట్టి మొత్తం వేసి నేను మనీ చేసేసుకుంటే నెక్స్ట్ జనరేషన్కి ఎక్కడ ఉంది? బ్యాలెన్స్ పోతుంది కదా, వాళ్ళ పని పోతుంది కదా. ఆ బాధ్యత తీసుకోవాలి కదా మన ఈ సొసైటీలో. మనం అది క్రియేట్ చేయాలి కదా. కరెక్ట్. ఇప్పుడు మీరు చెప్పిన యాంగిల్లోనే మిమ్మల్ని ప్రశ్న చెప్పండి. ఇప్పుడు మీరు రాబోయే రోజులకి, అంటే మీ నెక్స్ట్ జనరేషన్కి మీరు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి, మీరు కొన్నాళ్ళు సినిమాలు తీశారు, నటించారు, అయిపోయింది, దాన్ని మూలన పెట్టేశారు. ఇప్పుడు మీరు ఒక ప్రొడక్షన్ హౌస్, రామానాయుడు గారు అలా చేశారు కాబట్టి ఈ రోజున ఒక స్టూడియో, దానికి సెటప్, స్ట్రక్చరు, సురేష్ బాబు గారు కానీ వెంకటేష్ బాబు గారు, ఇప్పుడు రాణా, అభిరామ్, అందరూ దాన్ని సాగు చేస్తున్నారు, కల్టివేట్ చేసి నిలబెడుతున్నారు. మీరు వాట్ ఆర్ యూ డూయింగ్ ఫర్ యువర్ పాస్టరిటీ, ఫర్ యువర్ జనరేషన్స్ డౌన్ ది లైన్ అంటే ఏం చెప్తారు సార్? కరెక్ట్, మీరు అన్న పాయింట్ 100% కరెక్ట్. నేను అంటే ఐ డోంట్ నో, నాకేదో ఒక పర్పస్ ఉంది, నాకు తెలియదు వాట్ ఈస్ దట్ పర్పస్ అని. నేను వచ్చాను, ఒక స్టేజ్కి వచ్చాను. నేను ఇండస్ట్రీలో సంపాదించానా లేదా తెలియదు కానీ పేరు అయితే వచ్చింది, గుర్తింపు వచ్చింది, ఈ 2 వచ్చినాయి. సంపాదన అనేది నాకు బయటే సంపాదించాను, ఇండస్ట్రీలో నాకు పెద్ద ఇది కాదు. పోగొట్టారు, ఏదో సినిమా వచ్చింది, దాని గురించి అది కాదు. బట్ ఇవాళ నేను వాట్ ఐఎమ్ డూయింగ్, నేను ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ఏదో రన్ చేస్తున్నాను, అది రన్ అవుతుంది. మంచి పీక్స్ చూశాను, కష్టాలు చూశాను, అయినా కూడా స్టడీగా దాన్ని సిస్టమేటిక్గా నిలబెట్టి రన్ చేసుకుంటే వెళ్తుంది. 150 మంది దాని మీద పనిచేస్తున్నారు, తిరుగుతుంది, అది వెళ్ళిపోతుంది, సెల్ఫ్ సెన్సరింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఎవరన్నా క్యారెక్టర్స్, నేను సినిమా ఏ రోజు మానేశాను, 5 years అవుతుంది. అదే చెప్తున్నాను నేను. సినిమాలు అంటే వద్దు, మనం హీరోలు వెనకాతలు పరిగెట్టలేము, వాళ్ళు అడిగిన రెమ్యునరేషన్ ఇవ్వలేము, వాళ్ళు మన మాట వినరు, ఓకే దండం. నేను అది మానేసిన తర్వాత నటుడుగా ఎందుకు మానేశారు? నేను నటుడు కూడా చేయట్లేదు. ఎందుకు చేయట్లేదంటే వెళ్తే షూటింగ్కి వెళ్తే మనకు ఒక పాత అలవాటు ఉండే, అన్ని ప్రతిదీ ముందలే ఆడకి వెళ్ళిన తర్వాత అప్పుడు కూర్చొని వాళ్ళు ఒక క్యారవాన్లో తీసుకెళ్ళి కూర్చోబెడతారు, బయట రాలేము. తర్వాత ఎవరు మాట్లాడేదానికి ఎవరు ఉండరు, సీనియర్ అనో లేకపోతే ఏదో వాట్ ఎవర్ ఇట్ మేబీ మాట్లాడేదానికి ఏవి ఉండవు. వస్తున్నారు సార్ అంటారు. మనం ప్రొడక్షన్ మేనేజర్ కూడా టైం చెప్పడు. మనం ముందు రోజు చేసి సార్ రేపు 8 గంటలు పొద్దున్న రండి సార్, మనం చేయాలి ఫోన్, వాళ్ళు అది పాత రోజులు వాళ్ళు చేసేవాడు, మనం అడగాలి మీరు పొద్దున 9 అంటే మనం 9కి వెళ్తాం, ఆడ ఎవరు ఉండరు, ఇది ఉండదు. సో ఆడ మనం వెయిటింగ్ ఎప్పుడు పిలుస్తారని వాళ్ళకే తెలియదు, రాస్తా ఉంటారు, ఎప్పుడు వస్తుందో క్యారెక్టర్, ఏ టైంకి వస్తుందో తెలియదు. ఇది అనుభవించాను కదా సార్ నేను అనుభవించే. ఇప్పుడు నా ఇన్నర్ కాన్షియస్నెస్ లో నేను ఎందుకు ఇక్కడ వచ్చి ఇక్కడ కూర్చోవాల్సిన పని? రెమ్యునరేషన్ తీసుకోవట్లేదు, మానేశాను, ఎప్పుడో 5 years పైన అయింది. ఏం చేశాను, ఎవరికన్నా ఉపయోగం అనుకుంటే ఫస్ట్ లో వాళ్ళు అడిగితే బాబు ఏదో ఒక అనాథ శరణాలకి ఇవ్వమని ఆ డబ్బును వాళ్ళ చేత పంపించేవాడిని. ఓకే, నేను తీసుకునేవాడిని కాదు. ఎవరన్నా ఆబ్లిగేషన్ అడిగితే మరి తప్పదు అనుకుంటే చేస్తా. ఇప్పుడు ఏమవుతుంది, ప్రతి ఒక్కరు ఆబ్లిగేషన్ అంటున్నారు, వెళ్తున్నాం, గుర్తింపు ఉండదు, అసలు సినిమా వస్తుందో రాదో తెలియదు, ఆబ్లిగేషన్ కోసం చేయాల్సి వస్తుంది 1-2. కానీ కొన్ని ఎప్పుడన్నా మంచి సినిమా చేసి ఉండొచ్చు, కానీ గుర్తింపు కూడా లేనప్పుడు ఎందుకు చేయాలి మనం? ఆ టైం వేస్ట్ కదా, మన టైం అన్ని ఆపుకొని పొద్దున్న దీని మీద చేసుకోవచ్చు కదా అనే యాంగిల్ ఒకటి. దట్ ఈస్ 1. నేను చేసేది ఏదో నేను ఈ చేత్తో చేసేది ఈ చేత్తో తెలియదు,
నాకు ఆ విషయం నాకు తెలుసు. అది అనవసరం మనకి, అది కాదు. ఇప్పుడు నా కార్యక్రమం ఏంది, పొద్దున్న వేస్తే భగవద్గీత, శివపురాణం, లేకపోతే బుక్స్ చదువుకోవటం, మెడిటేషన్లో ఉంటాం. ప్రశాంత్కి ఏదన్నా ఎప్పుడన్నా ఇవి వస్తే నాకు తెలియకుండా జరిగి కొన్ని వస్తే చాలా మంది ఫాలో అయ్యి అడుగుతూ ఉంటారు, నాకు తెలిసి నేను చెప్పటం నేర్చుకుంటాను. ధర్మ సందేహాలు అంతే, అంతేనా? అంతే, అదే చేస్తున్నా, తృప్తి, హ్యాపీగా ఉన్నా. ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీలో ఇటీవల రోజుల్లో అంటే మీరు ఓపెన్ గా మాట్లాడే దానికి ఒక ఇది ఉండాలి సార్ మనిషికి, అంటే అందరూ మాట్లాడలేరు. దానిలో లౌక్యాలు ఉంటాయి, మొహమాటాలు ఉంటాయి, బిడియాలు ఉంటాయి, ఏవో కాంప్రమైజ్లు ఉంటాయి. గబుక్కుని అందరూ అన్ని మాట్లాడి శత్రువు అయిపోతాం ఏదో అయినా నాకు ఇప్పుడు సమ్ రీజన్. ఇప్పుడు మనకి సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు ప్రవేశించి మీరు కూడా కొంత రాజకీయ ఇది మీకు స్నేహితులు అనుకోటి ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు వచ్చి సినిమా ఇండస్ట్రీలో ఒకరినొకరు తిట్టుకుని అవన్నీ కూడా కేసుల కింద తయారై ఫైనల్ గా ఇప్పుడు పోసాని మురళి లాంటి. నిజంగా మీరు టాపిక్ ఎత్తారు. నేను చాలా సార్లు చూసి పోసాని గారి ఇష్యూని నాకు కోపం వచ్చింది. ఆయన సంబంధం లేకుండా అలా మాట్లాడుతుంటే ఎందుకయ్యా నీకెందుకు మానేవయ్యా అని చెప్దామని. ఎందుకంటే అసలు ఊగిపోతూ మనిషి, అవసరం లేదు కదా. ఇప్పుడు మనకి ఏది ఎవరు మేలు చేయరు, మన దేనికోసం వాడుతున్నారో తెలియదు. అసలు అంత ఆవేశపడిపోయి ఊరిపోయి దండం పెట్టి సార్ చంపొద్దండి మీరు కావాలంటే, అసలు అది చూస్తే నాకే 2 సార్లు ఫోన్ కూడా ఆన్ చేశారు మాట్లాడదామని. ఎందుకయ్యా నీకు ఇవన్నీ చెప్దామని. ఇవాళ ఎవరు పాపం మళ్ళీ అనుభవిస్తున్నారు కదా. ఇవాళ ఇప్పుడు ఆయన పెళ్ళం బిడ్డలు బాధపడుతున్నారు, ఎవరైనా ఏం కావాలి. ఇప్పుడు మీరు మన పక్కన పొలిటీషియన్ ఉన్నారు, లేకపోతే మనకి బాగుందని అనుకుంటాం మనం. ఏదైనా ప్రాబ్లం వస్తే రోజుల్లో ఎప్పుడు ఎల్లకాలం ఉండవు కదా. ఇప్పుడు మళ్ళీ నాకు సంబంధం లేదు, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడించారని చెప్పి ఇప్పుడు కొత్త వెర్షన్ విలువ పోతుంది కదా సార్, మీ క్యారెక్టర్ పోతుంది కదా. నువ్వు అది కాదు కదా, క్యారెక్టర్ కాదు కదా. నీ క్యారెక్టర్ పోయినాక జీవితం ఏంది సార్? లైఫ్ మనిషికి క్యారెక్టర్ పోయినాక, క్యారెక్టర్ ఉన్నంత వరకు ఉంటాం సార్, క్యారెక్టర్ లేనాక ఇంకా బెస్ట్ నో యూస్లెస్. మనం అది కాపాడుకోవాలి కదా. అవునండి. ఇప్పుడు నేను ఐ నో హిమ్, పోసాని మురళి పర్చూరి గోపాలకృష్ణ గారి దగ్గర నుంచి ఉన్నప్పటి నుంచి తెలుసు, అప్పటి నుంచి తెలుసు. అది చూశాను, ఇది చూశాను, అది చూశాను, అన్ని చూశాను సార్. ఈ హోదాలు ఇవన్నీ పర్మనెంట్ కాదు సార్. ఒక ఆర్టిస్ట్ గా పుడతాం అనేది అదృష్టం. ఆర్టిస్ట్ ని అందరూ అదృష్టం, అందరూ హ్యాపీగా ప్రేమగా ఉంటారు. పదవి ఉన్నా లేకపోయినా, అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలు అదే ప్రేమతో ఉంటారు. మరి మనం ఎందుకు సార్ దాంట్లోనే ఉండాలి కదా హ్యాపీగా. మరి ఎందుకు మీరు ఫోన్ చేసి చెప్పలేదు మురళికి? నేను కాదు, మీడియా దగ్గర నేను ఆ రోజు చూశాను, చాలా ఇదైంది. తర్వాత ఒకసారి చేసా, తీలా, సరే ఇంకా వదిలేసా. కనపడితే చెప్దాం అనుకున్నా, ఏంటి నువ్వు దిస్ ఇస్ రాంగ్, నువ్వు ఎందుకు నీకేం పని అని చెప్దాం అనుకున్నా మనస్ఫూర్తి. ఎందుకో ఎవరైనా మన దీంట్లో ఉన్నాళ్ళు కదా, యూ షుడ్ నాట్ బి క్యారీడ్, ఫిల్మ్ ఫ్యాక్టరీలో ఉన్నాళ్ళు కదా. అది ఇప్పుడు ఇవాళ ఎవరు బాధపడుతున్నారు, అది ఎన్నాళ్ళు జరుగుతుందో కూడా తెలీదు. అంత అక్కర్లేదు కదా పర్సనల్ గా. ఎందుకు నీకెందుకు? వై సిద్ధాంతపరంగా ఏదైనా మాట్లాడండి. ఇప్పుడు నువ్వు పార్టీలో ఉన్నావు, పార్టీ మాట్లాడు, నేను ఇంకో పార్టీ మాట్లాడను. అయినా కూడా ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మనకేదో మీడియా ఉందని మనం చెప్తే కరెక్ట్ కాదు కదా. చిరంజీవి గారు చెప్పారు నాకు, అల్లు రామలింగ గారు చెప్పారంట, దాటినంత వరకే నీ కంట్రోల్లో ఉంటుంది, దాటిన తర్వాత యు ఆర్ ఆన్సరబుల్ అని ఆయన ఎన్నోసార్లు చెప్పారు. అది పెదవి దాటిన మాట నీకు ప్రభువు, అవును, పెదవి దాటినంత వరకు నువ్వు ప్రభు అని చెప్పాడు. ఇలా చెప్పారండి అని చిరంజీవి గారు చెప్పారు. ఆయన అవును నాకు చెప్పినప్పుడు చెప్పాడు, మాట దాటినంత వరకు మన కంట్రోల్ ఉంటుంది, దాటినాక ఇక మనం దానికి బానిసలు అయిపోతాం. సో అలా మీరు నిజంగా మీరు రెగ్యులర్ గా ఇంటర్వ్యూలు, రెగ్యులర్ గా మీడియాలో మాట్లాడుతుంటే ఆలోచన విధానాల్లో చాలా వరకు మార్పు ప్రభావితం అవుతారండి. ఎందుకంటే మీరు ఏదో ఆశించో, లేకపోతే ఇలా మాట్లాడితే నాకు ఒక డేట్లు వస్తాయనో, లేకపోతే ఇలాగ మనం గనక ఇలా కనెక్షన్ పెట్టుకుంటే ఒక ప్రాజెక్ట్ చేయొచ్చనో, అలాంటి ఆలోచనలు ఏమి మీకు లేవు, బండ సున్నా. అవన్నీ కూడా తిరిగి కావాలంటే ఫిలాసఫీ చెప్పి పంపించగలరు. ఒకవేళ ఎవరైనా ఏ ప్రభాస్ లాంటి వాళ్ళు మీకు ఫోన్ చేసి సార్ సినిమా చేద్దాం సార్ అంటే మీరు తిరిగి ఒక ఉపదేశం ఇచ్చి మీరు నీకు తెలియదు నీ పూర్వజన్మ గురించి అని చెప్పి మరీ పంపించగలరు మీరు. సో మీకు నేను ఎందుకు మాట్లాడినానంటే, బికాస్ యూ హ్యావ్ సీన్ ఆల్ షేడ్స్ ఆఫ్ లైఫ్. ఈరోజు
ఇట్ ఈస్ నాట్ బిగ్ గేమ్ ఫర్ యూ. ఇది వెంకటేష్ బాబు దగ్గరికి వెళ్ళి నేను సినిమా చేస్తాను, సురేష్ బాబుకి ఒక ఫోన్ చాలు, ఒక కథ మంచి కథ. మ్యాక్సిమం వాళ్ళు ఏం అడుగుతారు మిమ్మల్ని, ఓ మంచి కథ పట్టరామంటారు, సింపుల్ అంతే. రాణా ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిగర్ రాణా, అండ్ అభిరామ్ ఈజ్ ఆల్సో ఆన్ అండ్ ఆఫ్ డూయింగ్. మీ క్యాంపులోనే బోల్డ్ మంది హీరోలు ఉన్నారు. అంటే మనం ట్రాక్ లో లేనప్పుడు మనం ఏ ఫీల్డ్ లోకైనా సరే ఎక్స్పీరియన్స్ కావాలి సార్, కొంచెం కనీసం పరిశీలించాలి. అది లేదు, అది లేని వాళ్ళే వచ్చి చేస్తున్నారు. మనం ఏంటంటే ఇవాళ మారిపోయింది, డైమెన్షన్స్ మారిపోయినాయి. ప్రొడ్యూసర్ కి ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను వాల్యూ ఉందంటే పాత రోజు ప్రొడ్యూసర్కి ఇవాళ ప్రొడ్యూసర్కి ఆ వాల్యూ లేదు సార్. ఇవాళ ప్రొడ్యూసర్ ఈజ్ ఓన్లీ క్యాషియర్, ఓన్లీ క్యాషియర్. ఎందుకంటే అంతకన్నా ఏం లేదు, చెక్ సిగ్నేటరీ పవర్, వాట్ ఎవర్ ఇట్ మే బి. నేనంటే క్యాషియర్ తక్కువ మాట్లాడుంటా, వాళ్ళు అంతే చెప్తారు ఏమి. అండ్ దే డోంట్ అలౌ యూ టు కమ్ ఇన్ సైడ్ ఆల్సో కదా. బేసిక్ గా ఒకరి పేరుకి మనం ఉంటాం కానీ వాళ్ళు ఏం ఉండవు, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు ఇంత డబ్బు ఉంటే ఇవ్వటమే, అదే పరిస్థితి. అదేలేండి. అంటే ఇప్పుడు మీరు నార్మల్ గా ఇప్పుడు కొత్త డైరెక్టర్లు చాలా మందిని రికాల్ చేస్తున్నారు. కొత్త డైరెక్టర్లు అందరూ వాళ్ళ ఆలోచనలన్నీ విధానం కొత్తగా ఉంటున్నాయండి. వాళ్ళు మనం పట్టుకురావాలి, ఈ ఆర్టిస్ట్ ని పట్టుకురావాలి అని. అలాగే ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయితే చేస్తారా సార్ నిజంగా మంచి క్యారెక్టర్ అయ్యి? అంటే నేను ఒకటి సార్, నేను ఒకటి అడుగుతా, నేను డబ్బులు రెమ్యునరేషన్ తీసుకోవట్లేదు. ఎవరైనా మంచి క్యారెక్టర్ అయితే చేస్తాను. ఎందుకు చేస్తానంటే ఇవాళ ఏమవుతుందంటే అది అసలు వెళ్తుందా లేదా ఆడియన్స్ లో కూడా తెలియదు. ఇవాళ ఎన్ని సినిమాలు ఆగిపోతున్నాయి. ఇప్పుడు చేసి కూడా వాళ్ళు జెన్యూన్ కాదు. నేను చాలా మంది వస్తారు, వాళ్ళు మీరు అబద్ధం ఇవన్నీ కరెక్ట్ జరగవండి, మీరు అన్ని ఇంతలో ఎలా తీయగలరు అని నేను చాలాసార్లు అడిగాను. నేను అడిగితే వాళ్ళు లేదండి ఇది వచ్చేస్తుందండి. అది ఎన్ని చూస్తాం రోజు ఛాంబర్లో, ఎన్ని చూస్తాం, ఎన్ని గొడవలు ఉంటాయి. ఇప్పుడు తెలుసు కదా సార్. ఇప్పుడు రవికిషోర్ గారు ఎందుకు మానేశారు మొన్న దెబ్బకి? దేని దెబ్బకి మానేశారు? మొన్న ఇది ఆ ఇష్యూ, అదే వాళ్ళ సినిమా రామ్ దేదో ఇదైంది కదా, పూరి వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఇంత చేసి. పూరి గారు అంత ఇదయ్యి చేసి, ఇప్పుడు టైం ఎప్పుడు ఒకలాగా ఉండదు కదా. కానీ ఇప్పుడు కొంతమందికి ఎప్పుడు ఒకలాగే ఉంటుంది టైం. అవి కొన్ని రోజులే సార్, అన్ని రోజులు కాదు సార్. బట్ ఆఫ్ ద రికార్డ్ నేను మాట్లాడను కానీ ఈ అయిపోయి నాకు చెప్తాను నేను. ఈ దీంతో సంబంధం లేదు, మీ మైండ్లో పెట్టుకోండి. అంటే మన బాధ్యత కూడా ఉండాలి అని నేను అంటున్నా. ఎవరైనా సరే మన సక్సెస్ అనేది ఎప్పుడు 100% మీతోనే ఉండదు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనం కనీసం అప్పుడైనా మన వాల్యూస్ని ఇంప్లిమెంట్ చేసి, మన అయితే ఈ ఇండస్ట్రీని, మా గురుగారు చెప్పారు, ఇండస్ట్రీ స్టార్డమ్ అన్నీ పోతాయని చెప్పారు. ఎప్పుడో చెప్పారు, తగ్గిపోతుంది, స్లోగా డిక్రీజ్ అవుతుందని చెప్పారు. సో మీరు దాన్ని సస్టైన్ చేయండి యాజ్ ఎ బాధ్యతగా. మీకు ఇండస్ట్రీ గౌరవాన్ని సస్టైన్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. ఐఎమ్ రిక్వెస్టింగ్. చాలా అంటే గొప్ప ఆబ్జెక్టివ్ గా చెప్పారు. మీ బాధ్యత ఒక స్టేజ్ తర్వాత వద్దు. మీరు పెద్దవాళ్ళు ఇవాళ ఎల్డర్లీ కోసం, ఇవాళ అమితాబ్ బచ్చన్ గారు ఎంత దీనికి వెళ్ళి ఆయన చిన్న క్యారెక్టర్లు కూడా చేశాడు. ఎంత తక్కువ రెమ్యునరేషన్ తెలుసా? అవును, క్యారెక్టర్స్ ని బట్టి. అటువంటి ఎస్, మీకు ఆర్టిస్ట్ గా థ్రస్ట్ ఉంటే చేయండి, ఎంకరేజ్ చేయండి, కొత్త వాళ్ళని తీసుకురండి, వాళ్ళతో చేయండి, ఇండస్ట్రీని పెంచండి. మీకు డబ్బులు ఇంపార్టెంట్ కాదు, డబ్బు అయిపోయింది. అదే కొన్ని క్యాంపులకి డబ్బు అక్కర్లా. యూ డూ దట్. ఇప్పుడు సురేష్ వాళ్ళు చేస్తుంది ఏంది, తీసుకొని ప్రమోషన్ చేస్తున్నారు, వాళ్ళ పైసా ఖర్చు హెల్ప్ చేస్తున్నారు. మంచి క్యారెక్టర్ తీసుకున్న వాళ్ళ ఇంపార్టెంట్లీ అలా చేయండి. రాణాకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకు అంటే తను నిలబెడుతున్నాడు. మొన్న ఒక సినిమా ఫంక్షన్ కి అప్పటికప్పుడు కిందకి వెళ్ళి రిక్వెస్ట్ చేశారు, రాణా స్టూడియోలో ఉన్నారని తెలిసి. వెంటనే ఆన్ ది స్పాట్, అదేంటి నాకు ముందు చెప్పకుండా ఇప్పుడు వచ్చి చెప్తున్నారు, 4 రోజుల ముందైనా చెప్పాలి కదా ఏమన్నా ప్రోగ్రామ్ అని. ఇలా అనలేదండి, ఆన్ ది స్పాట్ పిలిచారు, కిందనున్నాడు, వెంటనే మీదకి వచ్చి. ఎందుకంటే రాణా వస్తే దానికి ఒక మంచి కనీసం అది ఇది మీరు ఇండస్ట్రీకి గివ్ బ్యాక్. అదే అదే సురేష్ బాబు ఇస్ డూయింగ్. నేను అది ఇప్పుడు చేయాలి, చిరంజీవి గారు చేయాలి. ఇప్పుడు అంటే ఇప్పుడున్న స్టార్ అందరు హీరోలు చేయండి అట్లీస్ట్. అంటే నువ్వు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నువ్వు డైరెక్టర్లతో హీరోలతో మాట్లాడేటప్పుడు నువ్వు 1 year స్పాన్, నువ్వు ఎన్ని రోజులు షూట్, ఆ రోజు దాటకుండా చేయమని చెప్పండి కనీసం. ఇంట్రెస్ట్ పడ్డం తగ్గుద్ది. తర్వాత మీ హీరోలకి చెప్పండి, ఇంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు హీరోలకి,
విల్ పే ఓన్లీ యూ టేక్ మంత్లీ, ఇది యూ పే అట్ ద టైమ్ ఆఫ్. అది కూడా చేయలేరా హీరోలు? హీరోలు డబ్బు ఇవ్వకుండా సినిమా రిలీజ్ కాదు కదా. ముందలు డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? హ్యాట్స్ ఆఫ్ టు వెంకటేష్ ఆ విషయంలో. నేను ఐ డోంట్ అసలు లాస్ట్ సినిమా రిలీజ్ ముందలు తీసుకుంటాడు, ఏదో 5% 10% మ్యాక్సిమం 10-15% కన్నా తీసుకోడు. సో ఈ సేవింగ్ 90% ఇంట్రెస్ట్ సేవ్ అయినట్టే కదా, మీకు వచ్చే డబ్బే కదా, మీరు ఎందుకు చేయరు? మీ రెమ్యునరేషన్ మీకు వస్తుంది కదా. కరెక్ట్. అందుకనే ఆయన ఎవరు రాజమౌళి గారు చెప్పినట్టు నెలకి ఎంత తీసుకోండి, 10 లక్షలు. మంచి స్కూల్ సెట్ చేశారు. అది ఉండాలి, అది కంటిన్యూ చేయాలి నేను అంటున్నా. బట్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ ఎవరీ క్యాంప్. చెయ్యాలండి యాజ్ ఏ రెస్పాన్సిబుల్ సోషల్ రెస్పాన్స్. అదే నువ్వు చేసే సేవ. యూ డోంట్ నీడ్ ఎవరినో బాగుపాటు చేయక్కల, నువ్వు చేసేది నువ్వు చేసుకో. చాలు. నాకు ఒక పెద్ద ప్రొడ్యూసర్ చెప్పాడు, ఒక పెద్ద హీరో వీళ్ళిద్దరు ఉన్నప్పుడు, సార్ మీకే సార్ వెంకటేష్ హీరో, మీకు అసలు చాలా ప్రొడ్యూసర్ మనిషి ఆయన, మాకేం ముందలే తీసుకుంటారు అంటే, ఆయన కాదు వేరే హీరోలు మాకు ముందలే 3 షెడ్యూల్లో ఇచ్చేసేవని, మాకు వడ్డీలు ఎంత అవుతున్నాయి సార్, ఆ వడ్డీలు సేవ్ చేసినా మిగిలినట్టే కదా ప్రొడ్యూసర్. అది కూడా ఇండస్ట్రీకి హెల్ప్ చేసినట్టే నేను అనేది. అది యువర్ రెస్పాన్సిబిలిటీ. నీ దగ్గర లేనప్పుడు నీకు ఎగ్గొడతారు. నీకెవరు ఎగ్గొడతారు? ఒక హీరోకి ఎవరు ఎందుకు ఎగ్గొడతారు? అమ్మో ఇంకేమైనా ఉందా? వై అంటే దాని మీద సేవ్ అవుద్ది కదా వడ్డీ అన్నా కనీసం. కరెక్ట్ సార్. చాలా థ్యాంక్స్ అశోక్ కుమార్ గారు. ఎందుకంటే మీతో మాట్లాడితే అన్ని మిళితం అయిపోతాయి. దానిలో నిర్మాణ రంగం, నటనా రంగం, ఆధ్యాత్మిక రంగం అండ్ వేదాంతంగా ఎలాగ ఆలోచించాలి, హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ హ్యూమన్ హ్యాజల్స్. మానవ జీవితంలో మన చుట్టూరా అల్లుకున్న విశ్వలయాలు, వాటిని ఎట్లాగ ఛేదించాలి. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ రియల్, ఇన్ఫాక్ట్ ఐ డోంట్ కాల్ ఇట్ యాజ్ అన్ ఇంటర్వ్యూ, ఇట్స్ ఎ గ్రేట్ డిస్కోర్స్ అండ్ అంటే ఒక్కటే సార్, నేను ఈ ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నేను ఎవరిని హట్ చేద్దాం అనే ఉద్దేశంతో కానీ రెఫరెన్స్లకు ఓన్లీ ఎగ్జాంపుల్స్ పేర్లు మాట్లాడాను తప్పితే, నేను ఒక్కరికే మీ అందరికీ నమస్కారం పెట్టి చెప్పేది, ఏ ఇండస్ట్రీస్ నుంచి పైకి వచ్చారో ఇవాళ మనకి ఈ పొజిషన్ ఇచ్చిన ఇండస్ట్రీని దృష్టిలో పెట్టుకొని, ఇండస్ట్రీకి మన సైడ్ ఏం మేలు చేస్తే బాగుంటుందని మీ అంతటి మీరు ఆలోచించుకొని, ఒక స్టేజ్ 130 కోట్లు 140 కోట్ల మంది కన్నా ఉన్నత స్థానంలో మనం భగవంతుడు ఇచ్చాడంటే, మీరు గత జన్మలో చేసిన పుణ్యం వలన మీకు ఈ పరిస్థితి వచ్చింది. రేపు కూడా మీకు అది ఇంకా మంచి రావాలంటే మీ డ్యూటీ మీ పిల్లల వరకు అంతవరకే, మీరు మీ తల్లిదండ్రుల్ని మీ పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత వరకే. ఆ పైన వాళ్ళ పిల్లలు చూసుకుంటారు. ఏమీ లేకుండా మీరు ఇంత కష్టపడి ఈ స్టేజ్కి వస్తే మరి మీ పిల్లలు ఇంకా అంతకన్నా గొప్ప వాళ్ళు అవుతారు కదా. ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు మీరెందుకు వాళ్ళు సంపాదించాలి కూడా మీరే సంపాదించి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మీ డ్యూటీ మీరు చేయండి. మిగతాది భావితరాలకి అంటే మీ జనరేషన్కి, మీకు నెక్స్ట్ జన్మకి కానీ ఏదైనా ఆ డబ్బుని మీ ఏ సొసైటీ అయితే మీకు ఇచ్చిందో గివ్ బ్యాక్ టు దట్ సొసైటీ, మేక్ దెమ్, మీకు అది డిపాజిట్, నాట్ మీ పిల్లలకి ఇవ్వటమో లేకపోతే మీ మనవాళ్ళకి ఇవ్వటమో, లేకపోతే అది మీకు కాదు, అది మీకు రుణానుబంధము. ఇది ఎక్కడ చూసినా ఫైనల్గా మీరు తెలుసుకోవాల్సింది అది రుణమే. కాబట్టి వాళ్ళకి చేయాల్సిన మీ డ్యూటీ చేసి మిగతా ఒక 55 ఏళ్ల దాకా 60 ఏళ్ల దాకా మీరు చేసిన తర్వాత ఆ పై టైంలో బోనస్లో అట్లీస్ట్ 10% ఆఫ్ యువర్ ఇన్కమ్ని మీ సొంతానికి ఎంజాయ్ చేయండి. ఒక 10% ఏదో ఇలాంటి కార్యక్రమాలకి మీరు లే చేయండి, చాలు. దట్స్ ఆల్. బియాండ్ దట్ మీ మనసుకి ఎత్తి వస్తే పలానాళ్ళకి ఇవ్వమని నేను ఎప్పుడు చెప్పను. మీ మనస్సుకి ఏది చేస్తే, రోజు టీవీల్లో ఎంతో మంది తీసుకొస్తూ ఉంటారు, పిల్లలు చదువుకోలేక లేకపోతే ఇంకో కండిషన్స్ రకరకాల, స్పందించండి. వాళ్ళు ఎవరో మీకు తెలియక్కలా, ముక్కు మొహం తెలియక్కలా, స్పందించండి, గుప్తదానం చేయండి, ఎవరికి కూడా తెలియనియక్కర్లా. అది మీకు కాపాడుతుంది. మీ పిల్లలకి మీరు ఇచ్చే డబ్బు కన్నా కూడా ఈ మంచి కూడా వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను మనసా వాచ నమ్మిన నా గురువులు, నాకున్న చిన్న మిడిమిడి జ్ఞానంతో చెప్తున్నాను. నేను నిత్యం ఆనందంగా ఉన్నాను. భగవంతుడు ఎక్కడో లేడు, మీలోనే ఉన్నాడు. ఆయన వెళ్ళిపోతే మనం పడిపోతాం. భగవంతుడి కోసం ఎక్కడెక్కడో తిరుగుతాం, కానీ ఫైనల్గా తెలుసుకునేటప్పుడు మన అంతరాత్మలోనే, హృదయ కమలంలోనే ఉన్నాడు. ఆయన్ని దృష్టిలో పెట్టుకుంటే మీకు ఎక్కడికి వెళ్ళక్కర్లా. మీకు చిన్న ఎగ్జాంపుల్, మీకు ఎప్పుడైనా సరే మీరు పని చేస్తుంటే చేయమంటాడు భగవంతుడు, నేను చేస్తున్నానంటే చూస్తూ ఉంటాడు. మీరు వలన పని కానప్పుడు మీరు సరెండర్ అయిపోయి నా చేతుల్లో ఏం లేదనంటే ఆ పని వెంటనే అయిపోతుంది. అలానే నేను చేస్తున్నాను అనుకుంటే ఆ కర్మని మీరే అనుభవిస్తారు. నేను చేశాను, నేను ఇచ్చాను, నేను ఓన్లీ భగవంతుల్లో ఒక ఇన్స్ట్రుమెంట్, ఆయన ఆడే ఆటలు, ఇదంతా ఆయనకే సమర్పించండి. మీరు ఎలాంటి బాధబంధం లేకుండా అన్ని ఆనందంగా ఉంటారు. ఇది నాకు ధన్యవాదాలు. ఈ రూపంలో మీకు చెప్పగలిగాను. ఇది ఒక సత్సంగా భావిస్తూ
నాకు ఈ అవకాశం ఇచ్చిన హిట్ టీవీ వాళ్ళకి అందరికీ నమస్కారాలు చెప్తాను. అశోక్ కుమార్. అది అశోక్ కుమార్ గారి తాలూకు ఆలోచనలు, అభిప్రాయాలు చూడండి ఎంత సరళతరంగా, ఎంత సోఫిస్టికేటెడ్ హ్యూమన్ టచ్ ఆయన మాటల్లో ఉన్నదో. నిజంగా సినిమా ఇండస్ట్రీ అనే ఈ ఒక చాలా జంజాటం ఇది సినిమా పరిశ్రమ అన్నది. దానిలో ఆయన నేర్చుకున్నది, ఆయన చూడగలిగింది, అందరితో కలిసి పంచుకుంటున్న ఈ అద్భుతమైన ఒక అవర్ ఇది మనం ఆయనతో గడపగలిగాం. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.